హల్లెలూయా, హల్లెలూయా. మేమందరూ ఉన్న చోటుని కన్నులు మూసి స్తోత్రం సమర్పికుందామా? ఓ దేవుని నీకు స్తోత్రం, న్యాయాధిపతి దేవుడు నీకు స్తోత్రం, నా రాజానికి స్తోత్రం, భూదిగంత వారికి స్తోత్రం, అతి పరిశుద్ధమైన దేవుడు నీకు స్తోత్రములు, సేనాధిపతి దేవుడు నీకు స్తోత్రం, యెహోవా ఈరే నీకు స్తోత్రం, ఎల్ షడాయ్ మీకు స్తోత్రములు, మెకాదిస్ దేవుడు నీకు స్తోత్రములు, యెహోవా ఓసేను మీకు స్తోత్రం, యెహోవా ఎలోహిన్ మీకు స్తోత్రం, ఇమ్మానువేలు దేవా మీకు స్తోత్రములు, నీ పేరు పోయిన వరకు దేవా మీకు స్తోత్రములు, ఘనమైన దేవా నీకు స్తోత్రము, మీకు స్తోత్రము తండ్రి, మీకు స్తోత్రము అపా, ఘనతైన దేవుడు మీకు స్తోత్రం, మహోన్నతుడా ఓ భయంకరుడా నీకు స్తోత్రము, సర్వ భూమికు మహారాజా స్తోత్రము. అందరూ కన్నులు మూసి నోరు ఓపెన్ చేసి మేము స్తోత్రం సమర్పికుందామా? గొప్పవాడా నీకు స్తోత్రం, నా ప్రాణముడు ఆనందించేవాడు నీకు స్తోత్రము, న్యాయ తీర్చే దేవుడు నీకు స్తోత్రము, సమస్త శరీరాత్మని దేవుడు నీకు స్తోత్రము, మహాత్మగులు గలవాడ అధిక స్తోత్రం, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఓ పొంది తగిన వాడ నీకు స్తోత్రము, అధిక ఘనత వహించిన వాడ నీకు స్తోత్రము, అందరికీ ఉపకారం చేసిన వాడు దేవా నీకు స్తోత్రం, యథార్థవంతుడా దేవా నీకు స్తోత్రము, యెహోవా మీరు సత్య దేవుడు మీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరలోక దేవుడు మీకు స్తోత్రం, ఆయన ఆధిపత్యం చిరకాలమును ఓ వరకు స్తోత్రములు స్తోత్రములు, రాజవైన యెహోవా నీకు స్తోత్రము, రాజులకు రాజా నీకు స్తోత్రము, మహిమగల రాజా నీకు స్తోత్రము, భూమికి రాజా నీకు స్తోత్రము, షాలోము రాజా నీకు స్తోత్రము, సకల యుగకు రాజా నీకు స్తోత్రము, యూదలు రాజా, ఇశ్రాయేలు దేవా మీకు స్తోత్రము, యాకోబు దేవుడా మీకు స్తోత్రము, అబ్రహామ దేవుడు మీకు స్తోత్రము, ఓ ఇశ్రాయేలు దేవుడు మీకు స్తోత్రము, పరిశుద్ధ పర్వతమైన చీయోను అయిన దేవుడు మీకు స్తోత్రం, ఆశీర్వాదం చేసిన దేవుడు మీకు స్తోత్రం, రాజులకు ప్రభువా నీకు స్తోత్రము, భూపతిలు అధిపతులు దేవుడా మీకు స్తోత్రము, భూరాజులకు తండ్రి మీకు స్తోత్రము, స్తోత్రము స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, గొప్పవాడు దేవుడు మీకు స్తోత్రము, ఓ రాజాలు రాజా మీకు స్తోత్రము, అబ్బా మీరు ఓ సమస్తకు ఓ అధికారం ఉన్న దేవుడు మీకు స్తోత్రం తండ్రి, ఓ అద్భుతమైన కార్యం జరిపిస్తున్నవాడు దేవుడు మీకు స్తోత్రం, ఓ మంచి దేవుడు మీకు స్తోత్రం, ఓ మీకు స్తోత్రం, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, ఓ సమస్త దేవుడు అపా, సమస్త ప్రాణమికి ఓ ప్రాణం ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రం, ఓ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం, ఓ మీరు మంచివాడు దేవుడు మీకు స్తోత్రం, ఓ మా కోసం సగం ఓ అద్భుతము చేసిన దేవుడు మీకు స్తోత్రం, ఓ కుటుంబాన్ని రక్షించిన దేవుడే మీకు స్తోత్రం, ఓ మా ఒక్కొక్కరు జీవితంలో మీరు చేసిన అద్భుత కోసం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, ఓ అప్పా పిల్లల జీవితంలో మీరు చేసినదే అప్పా అద్భుతం కోసం స్తోత్రములు, ఈ ఆరాధనకి వచ్చిన ఒక్కొక్కరు లైఫ్ నుంచి అప్పా మీరు చేసిన అద్భుతం కోసం ఓ స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఓ అప్పా మీకు స్తోత్రములు, మీకే స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ దేవులు దేవా మీకు స్తోత్రం, పరలోక దేవుడు నీకు స్తోత్రములు, అపా రాజులు అయిన యెహోవా మీకు స్తోత్రం, ఓ యెహోవా మీరే మంచి దేవుడు, సత్య దేవుడు, మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి, ఓ తల్లి గుంట్లో పుట్టిన రోజు నుంచి అబ్బా ఈ రోజున వరకు అబ్బా కాపాడించిన కాచిన దేవుడు మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, ఓ అబ్బా స్కూల్ లైఫ్లో అబ్బా స్టడీలో అబ్బా పని చేసిన ఓ స్థలంలో అబ్బా మీరు చేసిన అద్భుతం కోసం స్తోత్రం, ఇచ్చిన ఆరోగ్యం కోసం స్తోత్రం, అబ్బా మీరు అని అగత్యాలు సంధించిన దేవుడు మీకే స్తోత్రం, ఓ మా పరిస్థితిలో ఒక్కొక్క టైంలో ప్రార్థన చేసినప్పుడు అప్పా మీరు అప్పా ప్రత్యుత్తరం ఇచ్చి అప్పా సంతోషం ఇచ్చిన దేవుడు మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, ఓ
హల్లెలూయా. మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు తండ్రి. రాజులు రాజా, ప్రభువైన ప్రభువా, మంచి దేవుడు, మీకే స్తోత్రం తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామమున ఓ మేము ఎక్కడి నుంచి వచ్చినాము. ఆయన ప్రేమ, గొప్ప ప్రేమ వచ్చి ఒక్కొక్కరిని ఆశీర్వాద చేసే దేవుడు మా దేవుడు. ఓ స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఓ రాజులు స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవుని మీరు మా సమీపంగా ఉన్న దేవుడు, మీకే స్తోత్రం. అని ప్రార్థన విన్న దేవుడు, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం. ఓ ఘనతకు పాత్రుడా, మీకే స్తోత్రం. ఓ స్తోత్రకు అర్హుడా, మీకే స్తోత్రం. ఓ మీకు అసాధ్యం ఉన్నది ఏమీ లేదు. రాజు రాజా, మీకే స్తోత్రం తండ్రి. భయంకరుడా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఓ అపా సముద్రాన్ని విభాగించిన దేవుడు, మీకే స్తోత్రం. ఓ ఎరిక కోటని ఓ అద్భుతం చేసి స్తోత్రం చేసి పాట పాడినప్పుడు మీరు చేసిన అద్భుత కేసం స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఓ హల్లెలూయా రాజా, మహోన్నతుడా, భయంకరుడా, ఓ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా రాజా, హల్లెలూయా. కొంచెం సమయం అందరూ నిలబడదామా, లేచి నిలబడదామా? అందరూ 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 మన హృదయాన్ని, దేవుని మన హృదయాలని సిద్ధపరుచుకుని మేమందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దామా? దేవుని మా సిద్ధపరచండి, మా హృదయాన్ని సిద్ధపరచండి. ఈ ఆరాధన కోసం మా హృదయాన్ని సిద్ధపరచండి. ఓ రెండు చేతులు పైనకెత్తి ఓ ఈ మొదటి సమయం, ఈ క్షణం నుంచి ఆయన ఆ కంట్రోల్కి ఇచ్చి మేము ప్రార్థన చేస్తాము. ఈ ఆరాధన ద్వారా మా హృదయాన్ని నీకే సమర్పికుందాం. ఓ స్పర్శించండి, ఓ మా హృదయాన్ని సిద్ధపరచండి. ఓ వీకుంటామా, ఓ అడుగుతున్నామా, ఓ అడుగుదాం అడుగుదాం అడుగుదాం. అందరూ 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 ఓ దేవుని మీరు మాట్లాడండి. ఓ ఈ మొదటి క్షణం ఈ మొదటి ఆరాధన నుంచి ఓ దేవునికి ఇచ్చిన ఈ సమయం నుంచి మా హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఓ కానీ ప్రార్థన చేస్తామా? ఓ మీరు స్పర్శించండి, ఓ మీరు స్పర్శించండి తండ్రి. ఓ మా హృదయాన్ని ఓ మీరు మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ కృప మహిమాను బట్టి ఓ నీకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. గతించి వారకు నీకు నా తోడే ఉండి సజీవులుగా మళ్ళీ స్థిరపరచి మారిన ఈ సంఘాలలో ఈ ప్రజలతో ఈ పాటు చేరి మిమ్మల్ని ఆరాధించడానికి ఓ మాకి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఓ పాటల ద్వారా ఓ మీరు నామం మహిమపరచుకోండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా పూర్ణ మనసుతో, ఓ మా పూర్ణ శక్తితో, ఓ మా పూర్ణ హృదయంతో ఓ మిమ్మల్ని ఆరాధించి ఓ ప్రేమించుతో ఓ మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన వారి కోసం ఓ స్తోత్రం తండ్రి, ఓ స్తుతించుకున్నా ఇంకా రావాలనుకుంటారు సకలాన్ని తోడుకొని రండి తండ్రి. సమస్తము ఓ మీ నామముకి మహిమ కలిగా చేయండి తండ్రి. ఎస్ లార్డ్, యేసుక్రీస్తు ప్రభు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటల ద్వారా ఆరాధన టీం వచ్చి
ఆరాధన టీం సిద్ధంగా ఉండండి. పాటల ద్వారా దేవునికి మహిమ పరించిన సమయం. ఆరాధన టీం సిద్ధంగా ఉన్నారు. మేము అందరూ వాళ్ళతో కలిసి దేవునికి ఆరాధన సమర్పిద్దాం. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆಮೆನ್. ಕರಳು ತಟ್ಟುತ್ತಾ ಜೋರಾಗಿ ಶಬ್ದವಾಗಿ ಆಡೋಣ. ಆಮೆನ್. మన చేతులని తట్టుతా దేవుని ఆరాధించుదాం. లాస్ట్ టైం ఆడినంత ಒಂದು సాంగ్ నీటి భయమి నన్ను నడిచేను. ఇంకా ముందే పాడిన సాంగ్ నీటిపైన నడిచేను. ಆತ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿರುವಾಗ ಆತನಿಂದ ನಮಗೆ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಕಾರ್ಯವೂ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. ಆಮೀನ್. ಯಾವುದಕ್ಕೂ ನಾವು ಭಯಪಡಬಾರದು. ಆಮೀನ್. ఆతను మన తోడు ఉండేటప్పుడు మనకి అన్ని సాధ్యము. ఆమేన్. పయన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడు లేచెను, నాతో నిత్యము జీవించెను. నీటి పయన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడు లేచెను, నాతో నిత్యము జీవించెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే మన కొరకై మరణించి శిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడలిచ్చెను, పాపికి విడుదలలిచ్చెను. మన కొరకై మరణించి శిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడలిచ్చెను, పాపికి విడుదలలిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే మేఘముల మధ్యలో ఘోరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును, ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో ఘోరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును, ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు
నాతో నిత్యము జీవించును. ఎత్తిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడు లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే మధ్యలో పూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో పూరధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే నా కొరకై మరణించి శిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి శిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి
ಎದ್ದು ನಿಂತು మహిమ ఘనతకు హరుడవు నీవే నమ్మ దేవుడు నాడను కరాలను తట్టుద్దా. అందరూ లేచి నీ మహిమ ఘనతకారుడు ఏమ పాటని పాడి దేవుని ఆరాధించుదాము. మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదా మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బంద నుండి నీలించినావు, మన్నాను కురిపించినావు, బంద నుండి నీలించినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
లేపినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరి చేతులను మేలుకెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా,
సర్వశక్తుడవు నా రక్షక యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలును కాపాడువాడా నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలును కాపాడువాడా నీవు నిదురపోవు ఇశ్రాయేలును కాపాడువాడా నీవు కొనుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలును కాపాడువాడా మహిమగల తండ్రి, మీకే అది మహిమ, స్తోత్రం, ఘనత మీకు మాత్రమే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు కాணிకలు సమయము. కాணிకలు దేవునికి కాணிక సమర్పిస్తున్న సమయము. కాணிకలు దశమ భాగంలో సమర్పించిన సమయం నుంచి మేము ఒక కోరస్ పాడినప్పుడు మీరు అందరూ దేవుని కోసం కాணிకం సమర్పిస్తున్నాం. ఓకే, ఈ వారం నుంచి ఎవరైనా బర్త్డే, మళ్ళీ బ్యాప్టిజం డే, వివాహ రోజు, వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైనా సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఉంటే ఉన్న చోట నిలపడానికి వేడుకుంటాను. ఎవరు లేదు. ఓకే, వాక్య కోసం, కాணிకల కోసం మా మధ్య ఉన్న రీమా గారు వచ్చి ప్రార్థన చేసేకని వేడుకుంటున్నాను. లోకంలో ఉన్న మా తండ్రి యొక్క సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఎక్కడో ఇద్దరు ముగ్గురు మీ నామంలో కలుస్తారో అక్కడ మీరు ఉంటానన్నారు ప్రభా. మేము మీరు ఇక్కడ ఉన్నారు అని మేము నమ్ముతున్నాం తండ్రి. హెవెన్ అండ్ ఎర్త్ పాస్ అయిపోయినా కూడా మీరు చెప్పిన మాటలు జరగకుండా మాత్రం పోవు దేవా. తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దేవా. ఇచ్చిన కానుకల్ని ఆశీర్వదించండి దేవా. మీ యొక్క రాజ్య విస్తరణ కోసం ఇది వాడబడాలి అని వేడుకుంటున్నాను ప్రభా. ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దేవా. తండ్రి, మీకు స్తోత్రం దేవా. మీ యొక్క వాక్యం మేము విననై ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలు, మా జీవితాలు మారడానికి సహాయం చేయండి. మీకు ఇష్టంగా మేము జీవించడానికి ఈ లోకంలో మమ్మల్ని సహాయం చేయండి అయ్యా. మేము నేర్చుకొని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళలాగా ఉండే మనుషులుగా మారడానికి మాకు హెల్ప్ చేయమని యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಒಂದು ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನೋಡುವಂಥದ್ದು ಸಂತೋಷವಾಗಿದೆ. ఈ యొక్క సమయంలో మేము చూసేది చాలా సంతోషకరంగా ఉంది. ನಿಮಗೆ ಸಂತೋಷವಾಗಿದೆಯಾ? మీకు సంతోషంగా ఉందా? ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಕರ್ತನು ಮಾರ್ಚ್ ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸಿ ಏಪ್ರಿಲ್ ತಿಂಗಳಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. ప్రభు మార్చి నెలను ముగించి ఏప్రిల్ నెలలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ಆಮೆನ್. ಆತನ ಕೃಪೆಯಿಂದ ಈ ಒಂದು 7 ದಿನಗಳು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. ఆయన కృపతో 7 ದಿವಸములు మమ్మల్ని నడిపించి ఉన్నారు. ನಮಗೆ ಬೇಕಾಗಿರುವ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟು ನಡೆಸುವ ದೇವರು, మాకు అవసరమైన అన్ని కార్యములు ఇచ్చి నడిపించే ನಮ್ಮನ್ನು దేవుడు, ಕಾಯ್ದು ನಡೆಸುವಂತ ದೇವರು, మమ్మల్ని కాపుకొని నడిపించే దేవుడు, ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿ ನಡೆಸುವ ದೇವರು, బలపడిచి నడిపించే దేవుడు. ಆಮೆನ್. ಈ ಒಂದು ವಾರದಲ್ಲಿ, ఈ ఒక వారములో ನಮಗೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದೆ. చాలా ముఖ్యమైన అనేక కార్యములు ఉన్నాయి. ಇದರಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ಗೂಗಲ್ ಮೀಟ್ ಎಂಬುದಾಗಿ స్త్రీయರಿಗೆ, పురుషರಿಗೆ, యవనస్తుರಿಗೆ ಹಾಗೆ ನಡೆಯುತ್ತದೆ. ఇందులో గూగుల్ మీట్ అనేసి పురుషులకు, స్త్రీలకు, ఆ తర్వాత యవనస్తులకు అందరికీ ఉంటుంది. ಎವ್ರಿ ಟ್ಯೂಸ್ಡೇ, ಮಂಗಳವಾರ ರಾತ್ರಿ 8:30 ಗಂಟೆಗೆ ಪುರುಷರ ಆ ಒಂದು ಗೂಗಲ್ ಮೀಟ್ ಒಂದು ಕೂಟ, ಈ ಗೂಗಲ್ ಮೀಟ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರ್ತದೆ. ప్రతి మంగళవారం రాత్రి 8:30 ఈ ఈఎంఎఫ్ పురుషులకు అందరికీ గూగుల్ మీట్ ఉంటుంది. ಅದೇ ರೀತಿನಲ್ಲಿ ಒಂದು ಥರ್ಸ್ಡೇ, ಗುರುವಾರ,
ಅದೇ ಪ್ರಕಾರముగా గురువారము కూడా ಟೀನ್ಸ್ ಮತ್ತು ಯೂತ್ಗೆ ಆ ಒಂದು ಗೂಗಲ್ ಮೀಟ್ ಇರುತ್ತದೆ. టీన్స్ మళ్ళా యూత్ వీళ్ళకు కూడా గురువారము 8:30 మీటింగ్ ఉంటుంది. ಅದು 8 ಗಂಟೆಗೆ ಇರುತ್ತದೆ. అది 8 గంటలకు ఉంటుంది. ಅದರಿಂದ ಅದನ್ನ ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. దాన్ని ಶುಕ್ರವಾರ ಫ್ರೈಡೇ ನೈಟ್ 8 o'clockಗೆ ಸ್ತ್ರೀಯರು ಓನ್ಲಿ ವಿಮೆನ್ಸ್ ಬಂದು ಆ ಒಂದು ಮೀಟ್ ಫೆಲೋಶಿಪ್ ಇರ್ತದೆ. స్త్రీలకు శుక్రవారం గూగుల్ మీట్ ఉంటుంది. ಆಮೆನ್. ಇದನ್ನು ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. దీన్ని జ్ఞాపకములో పెట్టుకోండి. ಬರುವಂತ ಟ್ಯೂಸ್ಡೇ 9th వచ్చే ಟ್ಯೂಸ್ಡೇ ಮಂಗಳವಾರ ಬೆಳಗ್ಗೆ 9:30 ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆ ತನಕ ಒನ್ ಡೇ. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక రోజు సంపూర్ణంగా ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಬಗ್ಗೆ ಇರುವಂತ ಆ ಒಂದು ವರ್ಕ್ಶಾಪ್ ಇರುತ್ತದೆ. స్తుతి ఆరాధన గురించి ఒక వర్క్షాప్ ఇక్కడ జరుగుతుంది. ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ಏನು? స్తుతి ఆరాధన అంటే ఏంటి? ಸತ್ಯವೇದ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳುತ್ತದೆ? సత్యవేదము స్తుతి ఆరాధన గురించి ఏం చెప్తుంది? ನಾವು ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು, మేము ఎలా స్తుతి ఆరాధనలు చేయాలని, ಸ್ತುತಿ ಆರಾಧನೆ ನಡೆಸುವಂತ ನಾಯಕರಾಗಿರುವಂತ ನಾವುಗಳು ಹೇಗಿರಬೇಕು, స్తుతి ఆరాధన నడిపించే నాయకులుగా మేము ఎలా ఉండాలి, ಆದ ಸತ್ಯವೇದದ ಅರ್ಥ ಏನು, సత్యవేదంలో దాని అర్థం ఏంటి, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನ ಅವತ್ತು ಕಲಿತುಕೊಳ್ಳಲಿದ್ದೇವೆ. ఈ రకంగా అనేక కార్యములు మేము అక్కడ నేర్చుకోబోతున్నాము. ಬಟ್ ಇದು ಫ್ರೀ, ನಾವು ಈಸಿಯಾಗಿ ಬಂದು ಪಾಲ್ಗೊಳ್ಳಬಹುದು. ఇది వచ్చి ఉచితంగా ఉంటుంది. ಬಟ್ ಆದ್ರೆ ಊಟ ನಾವೇ ತೆಗೆದುಕೊಂಡು అయితే ಬರಬೇಕು. మధ్యాహ్న భోజనం మనమే తీసుకురావాల్సి ఉంటుంది. ಸ್ನಾಕ್ಸ್ ಟೀ ಇಲ್ಲಿ ಬಂದು ಅರೇಂಜ್ ಮಾಡಿ ಕೊಡಲಾಗ್ತದೆ. స్నాక్స్ టీ అయితే ఇక్కడ అరేంజ్ చేయబడుతుంది. ಆಮೇಲೆ ಇದು ಬರುವಾಗ ನಾವು ಅನೇಕ ಕಾರ್ಯ ಕಲಿತುಕೊಳ್ತೇವೆ. ఇందులో వచ్చేదైతే అనేక చాలా కొత్త కార్యాలు నేర్చుకోబడుతున్నాము. 11ನೇ ತಾರೀಕು వచ్చే 11వ తారీఖు ಅದೇ ತರ ಒಂದು ಆಫ್ ಡೇ, ಮಾರ್ನಿಂಗ್ 10 to ಮಧ್ಯಾಹ್ನ 2 ಗಂಟೆ ತನಕ ಆಫ್ ಡೇ, ఒక 10 ಗಂಟల నుండి 2 ಗಂಟల వరకు ಒಂದು ಸುವಾರ್ತೆ ಬಗ್ಗೆ ಇರುವಂತ ಒಂದು ವರ್ಕ್ಶಾಪ್, ಇವಾಂಜಲಿಸಂ ಬಗ್ಗೆ ಒಂದು ವರ್ಕ್ಶಾಪ್ ನಡೆಯುತ್ತದೆ. ఒక సువార్త గురించి ఒక వర్క్షాప్ ఇక్కడ జరుగుతుంది. ಸುವಾರ್ತೆ ಎಷ್ಟು ಮುಖ್ಯವಾದುದು, అంటే సువార్త ఎంత ప్రాముఖ్యమైనది, ಯಾಕೆ ನಾವು ಸ್ವಾರ್ತೆ ಸಾರಬೇಕು, ఎందుకొరకై మేము సువార్తని పరిచయం చేసుకోవాలి, ಸ್ವಾರ್ತೆ ಹೇಳುವಾಗ ಏನಾಗ್ತದೆ, సువార్త చెప్పే సమయంలో ఏం జరుగుతుంది, ಪರ್ಸನಲ್ ವೈಯಕ್ತಿಕವಾದಂತ ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಹೇಗೆ ಸಾರಬಹುದು, వైಯಕ್తికంగా ఎలాగ మేము సువార్తని చెప్పవచ్చు, ಇದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಲಿದ್ದೇವೆ. దీని గురించి మేము నేర్చుకోబోతున్నాం. అందులో ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಾಗ, మేము పరలోకానికి వెళ్ళే సమయంలో, ದೇವರು ಅತಿ ಬೇಗನೆ ಬರುವ ಸಮಯದಲ್ಲಿ, దేవుడు అతి తొందరగా వచ్చే ನಾವು సమయంలో, ಆತನನ್ನು ಸಂಧಿಸುವಾಗ మేము ఆయన్ని ನಾವು చూసేటప్పుడు ನಮ್ಮ ಕೈನಲ್ಲಿ ದೇವರಿಗೆ ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మేము మా చేతుల్లో దేవునికి ఏమి కూడా తీసుకొని పోయడానికే ಬೇರೆ ಆಗದು. ನಾವು ದೇವರಲ್ಲಿ ನಡೆಸಿದ ಸಂಪಾದಿಸಿದ ಆತ್ಮಗಳನ್ನ ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. అంటే దేవుని యొక్క సమ్ముఖంలో నడిపించిన ఒక ఆత్మను మటుకుమే దేవుని దగ్గర తీసుకువెళ్ళడానికి అవుతుంది. ನಂಬಿಗಸ್ತರಾದಂತ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಆಜ್ಞೆ ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೂ ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಬೇಕು. నమ్మకస్తులైన మాకు ఇచ్చిన కార్యము ఏంటంటే సర్వ లోకానికి కూడా సువార్తని పంచడం. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ, ಇಡೀ ಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಜಾತಿ ಜನಾಂಗಗಳಿಗೆ ಸ್ವಾರ್ಥೆ ಹೋಗಿ ತಲುಪಿದ ತಕ್ಷಣ లోకములో ఉండే అన్ని జనులకు సువార్త వెళ్ళి చేరిన వెంటనే ದೇವರ ಬರುವನ ಬರ್ತದೆ, దేవుని యొక్క రాకడ అవుతుంది. ಹಾಗಂದ್ರೆ ಇದು ಎರಡಕ್ಕೂ ಒಂದು ಇಂಟರ್ ಲಿಂಕ್ ಇದೆ. అయితే దీని రెండుకు ఒక జోడింపు ఉంటుంది. ಇನ್ನೊಂದು ನಂಬಿಗಸ್ತರ ಅಂತ ನಮ್ಮ ಒಂದು ಪ್ರಮುಖ ಜವಾಬ್ದಾರಿ ಅದು. ఇంకొకటి నమ్మకస్తులైన మాకు ఇది ప్రాముఖ్యమైన ఒక బాధ్యత కలిగి ఉంటుంది. ಅದು ಅರ್ಧ ದಿನ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ, అది ఒక హాఫ్ డే సరిపోదు. అందుకు ಆದ್ರೂ ನಾವು ಸ್ವಲ್ಪ ಒಂದು ಬೇಸಿಕ್ ಆಗಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು అయితే ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. దాంట్లో ఒక బేసిక్ కార్యములు దాంట్లో నేర్చుకోబోతున్నాం. ಆಮೆನ್, ఆమేన్, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದೇ ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳ ಹಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ఉండే జాగములు కన్నులు మూసుకొని ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕೆಂಬುದ, దేవుడు మా తోడుగా మాట్లాడాలి. ಓ ನಾವು ಆತನನ್ನು ನಾವು ಎದುರು ನೋಡೋಣ. ఆయన చూసి ಆತನು ಮಾತಾಡುವ ದೇವರು, ఆయన మాట్లాడగలిగిన ಆತನ ವಾಕ್ಯ ಬರುವಾಗ ఆయన వాక్కు ಅದು వచ్చేటప్పుడు ನಮ್ಮನ್ನ ಬಲಪಡಿಸುತ್ತದೆ. మమ్మల్ని బలపరుస్తుంది. ಆತನ ವಾಕ್ಯ ಬರುವಾಗ ఆయన యొక్క వాక్కు ನಮ್ಮ వచ్చేటప్పుడు ಜೀವಿತವನ್ನ ಕಟ್ಟಿ ಎಬ್ಬಿಸುತ್ತದೆ. మా జీవితము ಕಾರ್ಯ కట్టిలేయబడుతుంది. ಸಾಧಕವಾದದ್ದು, అది కార్యము ಅದು కలిగినది. ಕಲಿಸಲ್ಪಟ್ಟ ಉದ್ದೇಶವನ್ನ ನೆರವೇರಿಸುತ್ತದೆ. అది పంపించిన ఒక ఉద్దేశం ನಮ್ಮ మా జీవితంలో ಜೀವಿತದಲ್ಲಿ నెరవేరబోతుంది. ರೂಪಾಂತರವನ್ನು ಕೊಡುತ್ತದೆ. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ರೂಪಾಂತರವನ್ನು ಕೊಡುತ್ತದೆ. మా యొక్క జీవితంలో ఒక కొత్త రూపం మాకు ఆ వాక్యము ఇస్తుంది. ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಸ ಬಲವನ್ನ ಕೊಡುತ್ತದೆ. మా జీవితంలో ఒక కొత్త బలమును మాకు ఇస్తుంది. ವರ್ಡ್, ದೇವರ ವಾಕ್ಯ దేవుని వాక్కు ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ మా యొక్క ಅನೇಕ జీవితంలో ಕಾರ್ಯಗಳನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. అనేక కార్యములు పుట్టువేస్తుంది. ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అలాగే ದೇವರೇ, ప్రార్థన చేసుకుందాం. ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡು. మా తోడు మీరు మాట్లాడండి. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధనాದ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧము కలిగిన ಪ್ರಿಯమైన ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మీరు మా తోడుగా ನಿನ್ನ మాట్లాడండి. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ మీ వాక్యము వినడానికి ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ మీ ಸ್ವಾಮಿ. యొక్క సముఖములో మేము ನಿನ್ನ వచ్చి ఉన్నాము. ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳನ್ನು ಕಲಿಸಿಕೊಡ್ರಿ. జీవము కలిగిన మీ యొక్క వాక్కును ನಮ್ಮ మాకు ಸಂಗಡ ನೀನು నేర్పించండి. ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మా తోడు మీరు మాట్లాడండి. ನಾವು ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ ಅಪ್ಪ. మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ನಮಗೆ ఉన్నాము. ಬೇಕಾಗಿರೋ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿಕೊಡು. మాకు అవసరమైన వాక్కును మీరు ನಿನ್ನ ವಾಕ್ಯ పంపించండి. ಕೇಳಲು ಬಂದಿರುವ ನಿನ್ನ ಜನಾಂಗಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ. నీ ఒక వాక్కును వినడానికి వచ్చిన ప్రజలను మీరు ఆశీర్వదించండి. ಅವರಿಗೆ ನಿನ್ನ ಮಾತು ಬರಲಿ ಅಪ್ಪ. వాళ్ళకు మీ ఒక మాటలు వాళ్ళకు రావు. ನೀನು ಅವರ ಸಂಗಡ ಮಾತಾಡೋದನ್ನ ಅವರು ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ. మీరు వాడు తోడిగా మాట్లాడేది వాళ్ళు అనుభవించును గాక. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿ మీ యొక్క ಕೊಡುತ್ತೇವೆ నడిపింపులకు వస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. యేసు ప్రభు నామం పేరు. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ఉదయం ఆరాధనలో ನಮ್ಮ ವೇಣುನ್ ಅವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಂಡ್ರು. వేణున ఒక వాక్యాన్ని ಬಹಳ పంచుకున్నారు. ಮುಖ್ಯವಾಗಿ ಬೇಕಾಗಿರುವಂತ ಒಂದು ವಾಕ್ಯ. చాలా అవసరమైన ఒక వాక్కు. ಅದು ಇಂಗ್ಲಿಷ್ ಮತ್ತು ಕನ್ನಡದಲ್ಲಿ ಇದೆ. అది ఇంగ్లీష్ తర్వాత కన్నడలో ఉంటుంది. ಆತ್ಮಿಕ ಹೋರಾಟ, ఆత్మిక పోరాటము, ಸ್ಪಿರಿಚುವಲ್ ವಾರ್ಫೇರ್. ಅದು ಹೇಗೆ ನಮಗೆ ಬರುತ್ತದೆ, అది మాకు ఎలా వస్తుంది, ಹೇಗೆ ಅದನ್ನು ನಾವು ಕಂಡುಹಿಡಿಯಬಹುದು, దాన్ని ఎలా మేము తెలుసుకోవచ్చు, ಹೇಗೆ ಅದರಿಂದ ನಾವು ಜಯವನ್ನು ಕೂಡ ಹೊಂದಬಹುದು, అందులో ఎలా మేము జయము పొందగలము. ಅವರ ಅನುಭವದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಕಲಿತುಕೊಂಡಿದ್ದನ್ನ ಸುಂದರವಾಗಿ ಹಂಚಿಕೊಂಡ್ರು. అంటే వాళ్ళ ఒక అనుభవములో వాళ్ళు నేర్చుకున్న కార్యములు చాలా బాగా పంచుకున్నారు. ನಿಮಗೆ ಸಮಯ ಇದ್ರೆ ಅದನ್ನ ನೀವು ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ನೋಡ್ರಿ. మీకు సమయం ఉంటే యూట్యూబ్ కి వెళ్ళి అందులో ನಿಜವಾಗ್ಲೂ ಅದು ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. ಇಟ್ಸ್ ವೆರಿ ಯೂಸ್ಫುಲ್. ಅದು ತುಂಬಾ ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. అది చాలా ప్రయోజకరంగా ನಾವು మాకు ಅದರ ಬಗ್ಗೆ ನಾವು ಯೋಚನೆ ಇಲ್ಲದೆ ಇರ್ತೇವೆ. కొన్ని సమయంలో దాని గురించి మాకు దాని గురించి తెలియకపోకుండా అలాగే ఉంటాము. ನಾವು ಸತ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಾಗ అయితే సత్యము మేము తెలుసుకునే సమయంలో ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡುತ್ತೆ. అది మాకు విడుదల ఇస్తుంది. ಇವತ್ತು ನಾನು ಬಹಳ ಮುಖ್ಯವಾದ ಒಂದು ಕಾರ್ಯವನ್ನ ನಾನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. ఈ రోజు ఒక చాలా ముఖ్యమైన కార్యం మీ దగ్గర పంచుకోబోతున్నా. ಈ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ, ఈ ఒక నెలలో ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ಇರುವಂತ ಕೆಲವು ಗುಪ್ತ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానములో ఉండే ఒక కార్యములు ఇక్కడ ಈ ಒಂದು నేర్చుకోబోతున్నాం. ವಾಗ್ದಾನದಲ್ಲಿ, ఈ ఒక వాగ్దానములో ಜೆಫನ್ಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ షెఫానియా యొక్క ప్రవాదన గ్రంథము 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయములో 17ನೇ ವಾಕ್ಯವನ್ನು ಮಾತ್ರ ನಾವು ವಾಗ್ದಾನವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. 17 వాక్యము మాత్రం మేము వాగ్దానంగా ಅದರಲ್ಲಿ తీసుకున్నాం. 1 ರಿಂದ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ అందులో 1 నుండి 17 దాకా ದೇವರ చూసినట్లయితే ವಾಗ್ದಾನದ ಮುಖ್ಯ ಕಾರ್ಯ, ಮುಖ್ಯ ಅಂಶ ಅದರಲ್ಲಿ ಒಳಗೊಂಡಿದೆ. దేవుని యొక్క వాగ్దాన గురించి దాని యొక్క ముఖ్య కార్యము, దాని యొక్క ఉద్దేశం అందులో రాయబడి ఉంది. ಎಲ್ಲರೂ ಸತ್ಯವೇದವನ್ನು, అందరూ సత్యవేదన ಜೆಫನ್ಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ, షెఫానియా ఒక ప్రవాదన గ్రంథము 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయము 14ನೇ ವಾಕ್ಯದಿಂದ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ ಸೇರಿ ಓದಲಿದೆ. 14వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు అందరూ చేరి ಹಳೆ చదవబోతున్నారు. ಒಡಂಬಡಿಕೆಯ ಚಿಕ್ಕ ಪ್ರವಾದನೆ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಬರುವಂತ ಒಂದು పాత నిబంధనములో వచ్చే ఒక చిన్న ప్రవాదన గ్రంథం ఒక ಆಮೇನ್. పుస్తకం అది. ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ಓಕೆ, ತೆಗೆದುಕೊಂಡು 3ನೇ ಅಧ್ಯಾಯ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಎಲ್ಲರೂ 3వ అధ్యాయం తీసుకున్నారా? 3ನೇ ಅಧ್ಯಾಯ ಓಕೆ 14 ರಿಂದ 17 ತನಕ ಎಲ್ಲರೂ ನಾವು ಶಬ್ದವಾಗಿ ಓದಲಿದ್ದೇವೆ. ಎನಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಎನಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ఏ ತಮಿಳು, భాషలో అయినా 14 నుండి ಕನ್ನಡ, 17 వరకు ఒకే ತೆಲುಗು, సమయంలో చదువుకుందాం. ಕನ್ನಡ, ತೆಲುಗು, ಮಲಯಾಳಂ, ಇಂಗ್ಲಿಷ್, ಹೀಬ್ರೂ, ಗ್ರೀಕ್, ಏನು ಬೇಕಾರೇನೋ ಓದಬಹುದು. ಓಕೆ ಓಕೆ, ತೆಗೆದುಕೊಂಡ್ರ ಬೈಬಲ್? ಓಕೆ, ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಚಿಯೋನ್ ನಗರಿಯೇ ಹರ್ಷಿಸ್ ನಿನಗೆ ಭಯಪಡಬೇಡ, ಶೂರನಾಗಿದ್ದಾನೆ, ನಿನ್ನ ರಕ್ಷಿಸುವನು. ಆಮೆನ್, ಆಮೆನ್, ಜೀಸಸ್, ಆಮೆನ್, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲ ಓದಿದ್ರಾ? అందరూ చదివినారా? ಮನಸ್ಸೊಳಗಡೆ ಓದ್ಬಿಟ್ರಾ? మనసులో చదువుకున్నారా? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ దేవుని యొక్క వాక్యము చదివేటప్పుడు ನಾವು ಓದುವಂತದ್ದು ನಮ್ಮ ಕಿವಿಗೆ ಕೇಳಬೇಕು. మేము చదివేది మా చెవులకు వినబడే ನಾವು రకంగా. ಓದಿದ್ದು ನಮ್ಮ ಬಾಯಿ ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ದೂರ ಕೂಡ ಬಂದಿಲ್ಲ, ಹೆಂಗ್ ನಮ್ ಕಿವಿಗೆ ಕೇಳುತ್ತೆ? అయితే మేము చదివేది మా చెవులకు వినబడలేదు. ಶಬ್ದವಾಗಿ ತಿರುಗಿ ಇನ್ನೊಂದು ಸಾರಿ శబ్దముగా ನಿಮ್ಮ ఇంకొకసారి ಶಬ್ದ ಹೊರಗಡೆ ಇರುವವರನ್ನ ಒಳಗಡೆ ತರಬೇಕು. మీ యొక్క శబ్దము బయట ఉండే వాళ్ళని లోపలికి వచ్చే రకంగా మీరు చదవాలి. ಓಕೆ, ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಚಿಯೋನ್
ಇಸ್ರಾಯೇಲ್ ಆರ್ಭಟಿಸು, ಯೆರೂಸಲೇಮ್ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಆನಂದಿಸಿ ಉಲ್ಲಾಸಿಸು. ನಿನಗೆ ವಿಧಿಸಿದ ದಂಡನೆಗಳನ್ನು ಯೆಹೋವನು ತಪ್ಪಿಸಿದ್ದಾನೆ, ನಿನ್ನ ಶತ್ರುವನ್ನು ತಳ್ಳಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಇಸ್ರಾಯೇಲ್ ಅರಸನಾದ ಯೆಹೋವನು ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಆ ದಿನದಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಚೀಯೋನ್, ಭಯಪಡಬೇಡ, ನಿನ್ನ ಕೈಗಳು ಜೋಳು ಬೀಳದಿರಲಿ. ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಶೂರನಾಗಿದ್ದಾನೆ, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವನು, ನಿನ್ನಲ್ಲಿ ಉಲ್ಲಾಸಿಸುವವನು, ತನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಮುಳುಗಿ ಮೌನವಾಗಿರುವವನು, ನಿನ್ನಲ್ಲಿ ಆನಂದಿಸಿ ಹರ್ಷಧ್ವನಿಗೈಯುವವನು ಎಂದು ಹೇಳೋಣವಾಗುವುದು. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು ನಿನ್ನ మధ్యದಲ್ಲಿ శూరనాగిದ್ದಾನೆ. నీ దేవుడైన యెహోవా నీ మధ్యములో శూరముగా ఉన్నాడు. నిన్ను రక్షిಸುವನು, నిన్ను రక్షించగలిగిన దేవుడు, నిన్ನಲ್ಲಿ ఉల్లాసిಸುವನು, నీలో సంతోషము కలిగి ఉన్నాడు. తన ప్రీతిಯಲ್ಲಿ ముಳುగి, నీ యొక్క ప్రేమలో మునిగి ಆತನು ಸಂತೋಷ ಆನಂದಗೊಳ್ಳುತ್ತಾನೆ. ఆయన ఆనందముతో ఉన్నాడు. ಈ ಒಂದು ತಿಂಗಳಿನ ವಾಗ್ದಾನದಲ್ಲಿ, ఈ ఒక నెల వాగ్దానములో ಯೆಹೋವನು యెహోవా ಶೂರನಂತೆ ಶೂರುడిగా ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, మా మధ్యలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ಒಂದು ಜೆಫನ್ಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ, ఈ ఒక ప్రవాదన గ్రంథములో ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఇశ్రాయేల్ ప్రజలు గులామతనకి ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ, బానిసలుగా వెళ్ళడానికి ముందుగా రాయబడిన ఒక ప్రవాదన ಈ గ్రంథము. ಒಂದು ಗ್ರಂಥದಲ್ಲಿ ఈ ఒక గ్రంథములో ನಾವು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ ನೋಡುವುದಾದ್ರೆ, మేము గమనించి చూసేదైతే ದೇವರ ಒಂದು ನ್ಯಾಯ ತೀರ್ಪು ಹೇಗೆ ಬರುತ್ತದೆ ಅನ್ನುವುದನ್ನ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని యొక్క న్యాయ విచారణ ఎలా వస్తుంది అని ఇక్కడ 3 చూడబడుతుంది. ಅಧ್ಯಾಯಗಳಿದೆ. 3 ಅಧ್ಯಾಯములో 1-2 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ 1-2 ನೀವು అధ్యాయములో ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ದೂರ ಹೋಗುವಾಗ, మీరు దేవుని వదిలి దూరముగా ಅಥವಾ వెళ్ళే ಒಂದು సమయములో, ಪಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ, లేకపోతే పాపములో ఉండే ದೇವರು సమయములో ಕೊಡುವಂತ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಅಥವಾ ದಂಡನೆ ಎಂಬುದಾಗಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ನೋಡಬಹುದು. దేవుడు ఇచ్చే ఒక శిక్షణ ఎలా ఉంటుంది అన్న అందులో చూడబడుతుంది. ಆದ್ರೆ ಈ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ, అంటే ఈ అన్ని కార్య మధ్యములో 3ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ, 3వ అధ్యాయములో 14ನೇ ವಾಕ್ಯದಿಂದ ಕೆಳಗಡೆ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 14 నుండి 17 వాక్యం వరకు చూసేదైతే, ದೇವರು తిరిగి తన ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ప్రజల మధ్యలో ಅವರು ಮಾಡಲು ಬಯಸುವಂತ ఆయన చేయాలని యోచించిన కార్యము, ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అద్భుత కార్యములు అక్కడ చెప్పబడి ఉంది. ಆತನು ಕೊಡುವಂತ, ఆయన ఇచ్చే కార్యము, ಆತನು ಅವರಿಗೋಸ್ಕರ ಮಾಡುವಂತ ఆయన ప్రజల కొరకై చేసేది ಅತಿಶಯವಾದ ಕಾರ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అతిశయము కలిగిన కార్యములు అక్కడ చెప్పబడి ಈ ఉంది. ಒಂದು ವಾಗ್ದಾನದಲ್ಲಿ ఈ ఒక వాగ్దానములో 14ನೇ ವಾಕ್ಯದಿಂದ ಓದುವಾಗ 14వ వాక్యం నుండి చదివేదైతే ಮೊದಲನೇದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಚಿಯೋನ್ ನಗರಿಯೇ ಹರ್ಷ ಧ್ವನಿಗೈ. ಚಿಯೋನ್ ನಗರಿಯೇ ಹರ್ಷ ಧ್ವನಿಗೈ. ತೆಲುಗಿಗೆ ಒಂದು ಮೈಕ್ ಕೊಟ್ಬಿಡ್ತೀರಾ ಅವಾಗೆ? ಉತ್ಸಾಹ ತಗೊಳ್ಳಿ, ಆಶಸ್ಟ್ ಅವರು ಕೊಡಿ. ಓಕೆ, ఉత్సాహ ధ్వని. ఆమెన్. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, ఉత్సాహ ధ్వని, ఉత్సాహ ಧ್ವನಿ చేయుడి. ಓಕೆ. ಯಾಕೆ? ವೈ? ఎందుకు? ಯಾಕೆ? ఎందుకు? ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. దేవుడు మీ మధ్యలో ఉన్నారు. ಇದು ಒಂದು ಭಾಷಾಂತರದಲ್ಲಿ ಹೀಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇది ఒక భాషాంతరంలో రాయబడి ఉంది. ಇದು ಸ್ವಲ್ಪ ಈಸಿ ವರ್ಷನ್ ತರ, ఇది చాలా సులభముగా ఉండే ఒక కార్యము. ಅದು ತಮಿಳಿನಲ್ಲಿ ಇದೆ, అది తమిళ్లో వచ్చి, ನಾನು ಹಾಗೆ ಅದನ್ನ ಕನ್ನಡಕ್ಕೆ ಭಾಷಾಂತರ ಮಾಡಿ ಹೇಳ್ತೀನಿ. దాన్ని అలాగే కన్నడలో చెప్తారు. ಯೆರೂಸಲೇಮೇ ಹಾಡು, యెరూషలేమే నువ్వు పాడు, ಸಂತೋಷವಾಗಿ ಇರು, సంతోషముగా ఉండు. ಇಸ್ರಾಯೇಲೇ ಸಂತೋಷವಾಗಿ ಕೂಗು, సంతోషముగా నువ్వు ఆర్భటించు. ಯೆರೂಸಲೇಮೇ ನೀನು ಉತ್ಸಾಹದಿಂದ ಇರು, నువ్వు ఉత్సాహంగా. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ನಿನ್ನ ಒಂದು ದಂಡನೆಯನ್ನ ದೇವರು ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. నీపై ఉన్న ఒక శిక్షణ అక్కడ దేవుడు నిలిపేచేసి ఉన్నాడు. ಆತನು ఆయన ನಿನ್ನ ವಿರೋಧಿಗಳ ಒಂದು ಗೋಪುರಗಳನ್ನು ಆತನು ನಾಶ ಮಾಡಿ, నీ యొక్క విరోధుల ఒక గోపురములను ఆయన నాశము చేసి, ಇಸ್ರಾಯೇಲಿನ ಅರಸನಾಗಿ, ఇశ్రాయేలుకు అరసురుడిగా ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, మీ మధ్యములో ఉన్నాడు. ಆದದರಿಂದ అందువలన ಯಾವ ಕೆಟ್ಟದು ನಿಮಗೆ ನಡೆಯೋದಿಲ್ಲ, దాని వల్ల ఏ చెడు మీకు జరగదు. ಅದರಿಂದ ಚಿಂತೆ ಪಡಬೇಡಿ, దాని గురించి మీరు చింతపడకండి. ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయములో ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೇಳಲ್ಪಡುವುದು ಏನಂದ್ರೆ, యెరూషలేముకి చెప్పేది ఏంటంటే, ಬಲವಾಗಿ ಇರು, బలముగా ఉండండి, ಭಯಪಡಬೇಡ, భయపడకండి. ನಿನ್ನ ದೇವರಾದ ಕರ್ತನೇ, నీ దేవుడైన ప్రభువే ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾರೆ, నీ తోడుగా ఉన్నాడు. ಅವರು ಬಲ ಹೊಂದಿದ ಬಲಿಷ್ಠ ಒಬ್ಬ ವೀರನು,
ఆయన చాలా బలము కలిగిన ఒక వీరుడు రకంగా ಆತನು ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ. ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు. ಆತನು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾನಂದ್ರೆ ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తాడంటే ಅದನ್ನ ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೇ ನಿನಗೆ ಅದನ್ನ ತೋರಿಸುತ್ತಾನೆ. ఆయన నీ మధ్యములో ఉండేదాన్ని నీకు చూపిస్తారు. ಆತನು ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿ ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದಾನಂತ ನೋಡಿದ್ರೆ ఆయన ఎంత సంతోషముగా ఉండాడంటే ಒಂದು ದೊಡ್ಡ ಹಬ್ಬ ನಡೆಯುವ ಆ ಒಂದು ಹಬ್ಬದಲ್ಲಿ ಸೇರಿಕೊಳ್ಳುವ ಜನರಂತೆ ఒక పెద్ద పండుగలో జనాలందరూ చేరుకునే రకంగా ಹರ್ಷವಾಗಿ ಜನಗಳು ಸಂತೋಷಗೊಳ್ಳುವ ತರ ఆ జనాలందరూ సంతోషముగా ఉండే రకంగా ನಿನ್ನಲ್ಲಿ ಸಂತೋಷಗೊಳ್ಳುತ್ತಾನೆ. నీలో సంతోషముగా ఆయన ఉంటాడు. ನೋಡಿ, ಇದು ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ? ఇది మీకు అర్థమైందా? ಇದು ಬೈಬಲ್, ಇದು ಬೈಬಲ್ ವಾಕ್ಯನೇ. ఇది బైబిల్లో ఉండే ಇದು వాక్యం. ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ತರ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దీన్ని అర్థం చేసుకునే రకంగా ಈಗ రాయబడి ಫಸ್ಟ್ ಒಂದು ಕಾರ್ಯ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ మొదటిగా ఒక కార్యము చెప్పబడుతుంది. ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾರೆ. దేవుడు నీ తోడు అయి ఉన్నాడు. ಆತನು ಯುದ್ಧದ ಶೂರನು. ఆయన యుద్ధకు ఒక శూరుడుగా ಶೂರನಾಗಿ ಇದ್ದಾನೆ. శూరుడిగా ఉన్నాడు. ಆ ಒಂದು ಶೂರನು ಅನ್ನುವಂತ ಒಂದು ಪದಕ್ಕೆ ఆ ఒక శూరుడు అనే మాటకు ಹೆಬ್ರೆಯದಲ್ಲಿ హీబ్రూ పదములో ಹೆಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. హెల్ గిబోర్ అని రాయబడి ఉంది. ಹೇಳಿ ನೋಡೋಣ. ಹೆಲ್ చెప్పండి, హెల్ గిబోర్. ವೆರಿ ಗುಡ್. ಎಲ್ಲರೂ ಇನ್ನೂ ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಸಾರಿ ఇంకా శబ్దముగా హెల్. ಆಮೇಲೆ ನೀವು ಹೇಳೋದು ಕೇಳಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇನ್ನು ಒಂದು ಸಾರಿ మీరు చెప్పేది వినడానికి చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ಎಲ್ಲ ಸೇರಿ ಒಟ್ಟಿಗೆ అందరూ చేరి చెప్పండి. అందరూ అంటే ఏమి అర్థ? ಎಲ್ಲರೂ. ಎಲ್ಲರೂ అందరూ ಅಂತ ಹೇಳಿದ್ರೆ అందరూ. ಓಕೆ, ರೆಡಿ, 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಎಲ್ ಗಿಬೋರ್. హెల్ గిబోర్. ಎಲ್ ಗಿಬೋರ್ ಅಂದ್ರೆ ಯಾರು? హెల్ గిబోర్ అంటే ఎవరు? ಅದು ದೇವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಒಂದು ಹೆಸರು. అది దేవునికి ఇవ్వబడిన ఒక ನಮಗೆ పేరు. ಕೆಲವು ಹೆಸರುಗಳು ಪರಿಚಯವಾಗಿದೆ. కొన్ని పేర్లు మాకు పరిచయంగా ಅದರಲ್ಲಿ ఉన్నాయి. ತುಂಬಾ ಸರಳವಾದುದು ಯೆಹೋವಾ ಈರೆ, చాలా సులభమైనది యెహోవా యెహోవా నిస్సి, ఈరే, యెహోవా యెహోవా నిస్సి, షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. ಈ ತರ ತುಂಬಾ ಕೇಳಿದ್ದೇವೆ. ఈ రకంగా అనేకము విలబడి ఉన్నాం. ಅಪ್ಗ್ರೇಡ್ ಆಗಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ ಎಲೋಹಿಮ್, ఎలోహిం, ಈ ತರ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟಿವಿ ಅಲ್ವಾ? ఈ రకంగా వచ్చి ఉన్నాయి. ಈಗ ನಾವು ಇನ್ನೂ ಅಪ್ಗ್ರೇಡ್ ಆಗಿ ಎಲ್ ಗಿಬೋರ್ ಅಂತ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు మేము ఇంకా కొంచెం అప్గ్రేడ్ గా ఎల్ గిబోర్. ಎಲ್ గిಬೋర్ ಅಂದ್ರೆ ఎల్ గిబోర్ అంటే ಶೂರನಾದ ದೇವರು, శూరుడైన దేవుడు. తెలుగಲ್ಲಿ ಶೂರ 17 3:17 3:17 నీ శక్తిమంతుడు. ಶಕ್ತಿಮಂತುಡು. ಓಕೆ, ಅದಕ್ಕೆ ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అందుకు ఎల్ గిబోర్ అని చెప్పబడి ఉంది. ಶೂರನಾಗಿದ್ದಾನೆ. శూరముగా ಎಲ್ ಗಿಬೋರ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ఎల్ గిబోర్ అంటే ಅರ್ಥ ಏನು? దాని అర్థము ఏంటంటే ಮೈಟಿ ವಾರಿಯರ್, ಬಲವಾದ ಯುದ್ಧ ನಾಯಕನು, శక్తి కలిగిన ఒక యుద్ధ వీరుడు. ಇನ್ನೊಂದು ಪದ ಚಾಂಪಿಯನ್. ఇంకొక పదము ಚಾಂಪಿಯన్. ಚಾಂಪಿಯನ್ ಅಂದ್ರೆ ವೀರನಾಯಕನು. ಚಾಂಪಿಯನ್ అంటే ఒక ಹಾಗಂದ್ರೆ వీర నాయకుడు. ಸಕಲವನ್ನ ಜಯಿಸುವ ಆತನು. అంటే సకలమును జయించే ಈಗ ఒక నాయకుడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ఇప్పుడు ఇశ్రాయేల్ ಈ ప్రజలకు ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಹೇಳಿ ఈ ఒక వాక్యాన్ని ದೇವರು చెప్పి ಅವರನ್ನ ಬಲಪಡಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు వాళ్ళని బలపరుచుతున్నారు. ನೋಡಿ, ಸೆಫನ್ಯ ಪ್ರವಾದಿ ఇక్కడ చూడండి, ప్రవాది ಅವನು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ದೇವರು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, దేవుడు మీ మధ్యములో ఉన్నాడు. ಆತನು ಹೇಗಿದ್ದಾರೆ? ఆయన ఎలా ನಾವು ఉన్నాడు? ಓದಿದಂತ ಪ್ಯಾಸೇಜ್ ನಲ್ಲಿ మేము చదివిన ఆ ఒక పేరాలో ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ఒక స్థలములో చెప్పబడి ಆತನು ఉంది, ಇಸ್ರಾಯೇಲಿನ ಅರಸನಾಗಿ ಇದ್ದಾನೆ. ఆయన ఇశ్రాయేలుకు అరసుడుగా ఉన్నాడు. ಈ 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఈ 17వ ಆತನು వాక్యములో ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. ఆయన శక్తిమంతుడుగా ಇದು ఉన్నాడు. ಎರಡು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ దీన్ని రెండు చూసేదైతే ಆತನು ರಾಜನಾಗಿ, ఆయన రాజుడుగా, ಸಕಲ ಕಾರ್ಯವ ಜಯಿಸುವ ರಾಜನಾಗಿ ಆತನು ಇದ್ದಾನೆ. సకల కార్యమును జయించే రాజుడుగా ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಇದು ಹೇಳಲ್ಪಡ್ತಾ అంటే ಇದೆ? ఎలాంటి సమయంలో ఇక్కడ ಇವರು చెప్పబడి ಈ ಒಂದು ఉందంటే ಸಮಸ್ಯೆ ಒಳಗಡೆ ಹೋಗುವ ಸನ್ನಿವೇಶವನ್ನು ಕೇಳಿದಾಗ ఈ ఒక కఠినకరమైన పరిస్థితులు వెళ్ళే సమయంలో, ಅವರು ಹೋಗುವಂತ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನ ಕೇಳಿ ಇವರು ಭಯ ಬಿದ್ದಾಗ వాళ్ళు వెళ్ళే సమయంలో ఆ కార్యములు విని భయపడేట సమయంలో ಪ್ರವಾದಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ప్రవాది చెప్తున్నారు, ನೀವು ಯಾವ ಸನ್ನಿವೇಶವನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬೇಡಿ, నువ్వు ఎలాంటి ఒక సన్నివేశాలను చూసి ಯಾವ భయపడకండి, ಸನ್ನಿವೇಶವನ್ನು ಕಂಡು ನೀವು ಎದುರ್ಕೋಬೇಡಿ. ఏ కార్యము చూసి మీరు భయపడకండి. ಯೆಹೋವನು యెహోవుడు ನಿಮ್ಮ ದೇವರು, మీ యొక్క దేవుడు, ಎಲ್ ಗಿಬೋರ್, ఎల్ గిబోర్ ಜಯಿಸುವವನಾಗಿ, జయించగలిగిన ರಾಜಾದಿ
ರಾಜ್ಯನಾಗಿ, రాజాదిరాజుడు, ಚಾಂಪಿಯನ್ ಆಗಿ, ఒక ಚಾಂಪಿಯನ್ ನಿಮ್ಮ రకంగా ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ మధ్యములో ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆಮೆನ್. ಇದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಈ ಕಾಲದ ಕುರಿತಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ಪ್ರವಾದನೆ ಇದು. ఇది యేసు ప్రభు ఒక కాలము గురించి చెప్పబడి ఉంది. ಯೆಶಾಯ 9:6 ఏషాయ 9వ అధ్యాయం 6వ ಯೇಸು వాక్యములో ಸ್ವಾಮಿ ಜನಿಸಿ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ యేసు ప్రభు జనించి వచ్చేదానికన్నా ముందుగా ಆತನಿಗೆ 5 ಹೆಸರುಗಳು ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. ఆయనకు 5 నామములు చెప్పబడి ఉంది. ಅದರಲ್ಲಿ ಒಂದು, అందులో ఒకటి ಆತನು ಶಕ್ತನು, ఆయన ಆಮೆನ್, శక్తివంతుడు, ಆತನು ಶೂರನು, ఆయన ಶೂರುడు, ಅದಕ್ಕೂ ಎಲ್ ಗಿಬೋರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దానికి కూడా ఎల్ గిబోర్ అని రాయబడి ಹಾಗಾದ್ರೆ ఉంది. ದೇವರು అయితే ಈ ಒಂದು దేవుడు ತಿಂಗಳಲ್ಲಿ ఈ ఒక నెలలో ಎಲ್ ಗಿಬೋರ್ ಆಗಿ ఎల్ గిబోర్ రకంగా ನಮಗೆ ಜಯ ಕೊಡುವವನಾಗಿ, మాకు జయమిచ్చే దేవుడిగా, ಯಾವ ಒಂದು ಕೆಟ್ಟದು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ನಡೆದರೂ ಕೂಡ ఏ ఒక చెడ్డ కార్యములు మా చుట్టూ ಅದರಲ್ಲಿ నడవకుండా, ನಾವು ಬಾಧಿಸಲ್ಪಡದ ಹಾಗೆ దాని వల్ల మాకు ఎలాంటి ನಮ್ಮನ್ನು ಕಾಯುವವನಾಗಿ ನಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇರುವವನು, మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడిగా మా మధ్యములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, ಯೆರೂಸಲೇಮೇ ನೀನು ಸಂತೋಷವಾಗಿ ಹಾಡು, యెరూషలేమే నువ్వు సంతోషముగా ನೀನು పాడు, ಹರ್ಷಿಸು, ಉಲ್ಲಾಸಿಸು, నువ్వు హర్షముగా ఉల్లాసించి ఉండు. ಆಮೆನ್. ಯಾಕೆ? ఎందుకంటే ಯೆಹೋವನು ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. యెహోవా దేవుడు నీ మధ్యములోనే ಆತನು ఉన్నాడు. ಹೇಗೆ ಇದ್ದಾನೆ? ఆయన ఎలా ఉన్నాడంటే ಆತನು ಜಯಿಸುವ ದೇವರಾಗಿ, ఆయన జయించే దేవుడు ಆತನು రకంగా, ಬಲವುಳ್ಳ ದೇವರಾಗಿ, ఆయన బలము ఉండే ಯುದ್ಧ దేవుడిగా, ಶೂರನಾಗಿ యుద్ధ శూరుడిగా ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ మధ్యములోనే ಆಮೆನ್. ఉన్నాడు. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ಯೆಹೋವನು యెహోవాడు ಯುದ್ಧದ ಶೂರನಾಗಿ, యుద్ధ ఒక శూరుడిగా, ಬಲವುಳ್ಳ ರಾಜನಾಗಿ శక్తివంతము కలిగిన ನಿಮ್ಮ రాజుడిగా ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ మధ్యములోనే ನಿಮ್ಮ ఉన్నాడు. ಕುಟುಂಬದ ಮಧ್ಯದಲ್ಲಿ మీ ಇದ್ದಾರೆ. యొక్క కుటుంబ మధ్యములోనే ನಿಮ್ಮ ఉన్నాడు. ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ యొక్క సన్నివేశములోనే ನಿಮ್ಮ ఉన్నారు. ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ యొక్క పనిలో కూడా ನಿಮ್ಮ ಎಲ್ಲ ఉన్నారు. ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ అన్ని కార్యములో ఉన్నాడు. ಅದರಿಂದ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, దాని వల్ల ನೀನು చెప్పబడుతుంది, ಹರ್ಷಿಸು, ಉಲ್ಲಾಸಿಸು, నువ్వు పాడి సంతోషముగా ನೀನು ఉల్లాసంగా ఉండు, ಸಂತೋಷಗೊಳ್ಳು. నువ్వు సంతోషముగా ఉండు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ತುಂಬಾ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అనేక వాక్యములు చెప్పబడి ఉంది. ಎಲ್ಲದೂ ನಾವು ಓದಕ್ಕಾಗಲ್ಲ. అన్ని ఇక్కడ చదవడానికి అవ్వదు. ಇವತ್ತು ನಾನು 2 ಘಟನೆಗಳನ್ನು ಮಾತ್ರ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಲಿದೆ. ఈ రోజు 2 కార్యములు మీ దగ్గర పంచుకోబోతున్నా. ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಾಗ దేవుడు మా మధ్యములో ఉండే సమయములో ಏನು ಆಗುತ್ತದೆ? ఏమి ಆತನು జరుగుతుంది? ಬಲವುಳ್ಳ ದೇವರಾಗಿರುವಾಗ ఆయన బలము ఉన్న దేవుడు ಏನು ನಡೆಯುತ್ತದೆ? ఏమి జరుగుతుంది? ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఇశ్రాయేల్ ప్రజలు ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಬರುವಾಗ ఆ ఒక ప్రయాణములో వచ్చే ಒಂದು సమయంలో ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ಗುಡಾರವನ್ನು ಹಾಕಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ఒక ಇರುತ್ತಾರೆ. స్థలంలో గుడారమును వేసుకుని అక్కడ ಅವರು ఉంటారు. ಆ ಸ್ಥಳದಿಂದ ಹೊರಡುವ ಸಮಯದಲ್ಲಿ అక్కడ నుండి మళ్ళీ ముందుకు వెళ్లే సమయంలో ಮೋಸೆಗೆ ದೇವರು ಹೇಳಿಕೊಟ್ಟಂತ ಒಂದು ಕಾರ್ಯ, మోషేకు దేవుడు చెప్పిన ఒక కార్యం, ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅವರು ಪ್ರಯಾಣ ಹೊರಡುವಾಗ ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణము ఆరంభించే ಆಗ సమయంలో ಮೋಸೆ ಹೀಗೆ ನುಡಿಯುತ್ತಾರೆ, అప్పుడు మోషే ఇలాగ చెప్పబడతారు, ದೇವರು ಎದ್ದೇಳಲಿ, దేవుడు లేచి ವೈರಿಗಳು ಚದರಿಸಲ್ಪಡಲಿ. శత్రువులు వాళ్ళు చెదిరించి ಪ್ರಯಾಣ ಹೊರಡುವ ಸಮಯದಲ್ಲಿ వీళ్ళు ప్రయాణము ಅವರು ప్రారంభించే ಹೇಳುವ సమయంలో ಮಾತು ಏನಂದ್ರೆ, వాళ్ళు చెప్పే ದೇವರು ಎದ್ದೇಳಲಿ, దేవుడు లేచి ವೈರಿಗಳು నిలబడునుగాక, ಚದರಿಸಲ್ಪಡಲಿ. శత్రువులు చెదిరించి ದೇವರು పోవునుగాక. ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳುವಾಗ దేవుడు మాతోడే లేచి నిలబడే సమయంలో ವೈರಿಗಳು ಚದರಿಸಲ್ಪಡುತ್ತಾರೆ. శత్రువులు చెదిరిపోయి హల్లెలూయా. వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ಯಾರು ವೈರಿ? ఎవరు వైరి? శత్రువు ఎవరు? ಯಾರು ಸತ್ರು? ఎవరు శత్రు? ಯಾರೋ ಸತ್ರು. ಯಾರು ವೈರಿ? ఎవరు మాకు శత్రు? ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರೋರು ವೈರಿ ಅಲ್ಲ, మా ఇంటిలో ఉండే వాళ్ళు శత్రువులు ನಮ್ಮ కాదు, ಅಕ್ಕಪಕ್ಕದವರು ವೈರಿ ಅಲ್ಲ. మా అక్క పక్కములో ఉండే ಹಾಗಾದ್ರೆ శత్రువులు ಯಾರನ್ನ కాదు. ದೇವರು ಚದರಿಸ್ತಾರೆ? అయితే ఎవరిని దేవుడు చెదురు ನಮಗೆ ವೈರಿಯಾಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನ ಚದರಿಸ್ತಾರೆ. అయితే మాకు శత్రు వైరి రకంగా ఉండే అన్ని కార్యములను దేవుడు మమ్మల్ని నుండి దూరము చేస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ದೇವರು ಹೇಗಿದ್ದಾರೆ? ఇక్కడ ಆತನು దేవుడు ఎలా ఉన్నారంటే ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. ఆయన ఒక శూరుడిగా. ಈಗ ಫಸ್ಟ್ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఇక్కడ మొదటిగా ఇశ్రాయేలు ಐಗುಪ್ತ ప్రజలు ದೇಶದಿಂದ ಹೊರಗಡೆ ಬರುವಾಗ ఐగుప్త దేశం నుండి బయటికి వచ్చే ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು సమయంలో ಘಟನೆ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. మొదటిగా ఒక కార్యం అక్కడ జరుగుతుంది. ವಿಮೋಚನ ಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯ, విమోచన కాండము 14th chapter, 14వ అధ్యాయము. 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14వ అధ్యాయములో ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ಐಗುಪ್ತವನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఐగుప్తాన్ని వదిలి బయటికి వచ్చే ಆಲ್ಮೋಸ್ಟ್ సమయంలో 430 ವರ್ಷಗಳು అయితే సుమారుగా 430 ಗುಲಾಮತನದ సంవత్సరాల ಜೀವನ,
ఒక బానిసలుగా ఉన్న ఒక జీవితం, ಅವ್ರಿಗೆ ಯಾವ ಅಭ್ಯಾಸನೂ ಇಲ್ಲ. వాళ్ళకి ఎలాంటి ఒక కార్యము ಅವರು లేదు. ಗುಲಾಮತನದಲ್ಲಿ ಬೆರಿ ಕಷ್ಟಪಟ್ಟು ದುಡಿಯುವಂತದ್ದು ಮಾತ್ರ ಅವರಿಗೆ ಗೊತ್ತಿತ್ತು. వాళ్ళు బానిసలుగా కష్టపడి అక్కడ పని చేయడం అది మాత్రమే వాళ్ళకి తెలుసు. ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏಟು ಬೀಳುತ್ತದೆ, ಅದನ್ನ ಒಡಿಸ್ಕೊಂಡು ಅದಕ್ಕೆ ಭಯದಲ್ಲಿ ಅವ್ರ ಕೆಲಸವನ್ನ ತುರಿತವಾಗಿ ಮಾಡುವಂತದ್ದು ಮಾತ್ರ ಗೊತ್ತಿತ್ತು. అక్కడ వాళ్ళు పని చేయకపోతే దాని వలన వాళ్ళకి పడే దెబ్బలు, తర్వాత అక్కడ కష్టపడి చేసే కార్యము తెలుసు. ಅವರನ್ನು ಬಿಡಿಸುವಾಗ మొదటిగా దేవుడు వాళ్ళని విడిపించేటప్పుడు ವಿಮೋಚನ ಕಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ విమోచన కాండ 3వ అధ్యాయములో ದೇವರಿಗೆ ಅವರ ಒಂದು ಸ್ವರವು ಕೇಳಿತ್ತು. దేవునికి వాళ్ళ ఒక స్వరము వినబడి ಅವರ ఉంది. ಕೂಗು ಕೇಳಿತ್ತು. వాళ్ళ ఒక పిలుపు ಅವರ అక్కడ వినబడి ಕಣ್ಣೀರು ఉంది. ಅವರಿಗೆ ತಿಳಿಯ ಬಂದಿತ್ತು. వాళ్ళ కన్నీటు దేవునికి. ಆಗ ದೇವರು ತಕ್ಷಣ ಮೋಸೆಯನ್ನು ಆರಿಸಿಕೊಂಡು అప్పుడు వెంటనే దేవుడు ఈ మోషేను ఏర్పరచుకొని ಮೋಸೆ ಬಳಿಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. మోషే దగ్గర మాట్లాడతారు, ಜನರನ್ನ ಬಿಡಿಸಿಕೊಂಡು ಬರಬೇಕು. ప్రజలను నువ్వు విడిపించుకొని ಅಲ್ಲಿ ಹೋಗುವ ಸಮಯದಲ್ಲಿ అక్కడ వెళ్ళే సమయంలో ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ, దేవుడు చెప్తారు, ನಾನು ನನ್ನ ಬಲವನ್ನ, నేను నా ఒక బలముతో, ನನ್ನ ಶಕ್ತಿಯನ್ನ నా ఒక శక్తితో ನಾನು ಐಗುಪ್ತದಲ್ಲಿ ತೋರಿಸುತ್ತೇನೆ. నేను ఐగుప్తులో చూపిస్తాను. ಪಾರ್ವೋನಿನ ಮುಂದೆ ನಾನು ತೋರಿಸುತ್ತೇನೆ. ఫారోను ముందుగా నేను చూపిస్తాను. ಹಾಗೆ ದೇವರು అలాగే ತನ್ನ దేవుడు ಬಲವನ್ನ ತೋರಿಸಿ ఆయన ఒక బలను ಆ ಒಂದು చూపించి 10 ಬಾಧೆಗಳನ್ನ ತಂದು అక్కడ ఒక 10 బాధలను వాళ్ళ మీద చూపించి ದೇವರು ತನ್ನ ಜನರನ್ನ ಹೊರಗಡೆ ತಂದ್ರು. దేవుడు ఆయన ప్రజలను బయటకు ಅದು విడిపించుకొని ಸಾಮಾನ್ಯವಾದ వచ్చాడు. ಶಕ್ತಿ ಅಲ್ಲ, అది సామాన్యమైన ఒక ಅದು శక్తి కాదు, ದೇವರ ಶಕ್ತಿ. అది దేవుని యొక్క శక్తి. ಕೊನೆಗೆ చివరిగా ದೇವರ ಕೈ దేవుని యొక్క హస్తము ಫಾರೋನನಿಗೆ ಭಾರವಾಗಿ ಇತ್ತು. ఆ ఫారోనుకు చాలా భారముగా ಆತನು ఉండను. ಕೊನೆಗೆ ಆತನು ಏನು ಮಾಡಿದ, చివరిగా ఆయన ఏం ಇಸ್ರಾಯೇಲ್ చేశారంటే ಜನರನ್ನ ఇశ్రాయేల్ ಆ ಐಗುಪ್ತ ప్రజలను ದೇಶದಿಂದ ಓಡಿಸಿ ಬಿಟ್ಟ, ನೀವು ಹೋಗಿ ಬಿಡಿ. ఐగుప్త ప్రజల నుండి ఆ ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటకు ಆಗ వెళ్ళిపోండి అని ಇಸ್ರಾಯೇಲ್ చెప్పారు. ಜನರು ಏನು ಬೇಕಂತ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳಿದ್ರು. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమి కావాలని వాళ్ళ దగ్గర అడిగారు. ನೀವು ಏನ್ ಬೇಕೆ ಎಲ್ಲ ತಕೊಂಡು ಹೋಗಿ ಅಂತ ಕೊಟ್ಟು ಬಿಟ್ಟ. మీకు ఏమి కావాలో అన్ని తీసుకొని వెళ్ళిపోండి అని ఇచ్చేశారు. ಇದುವರೆಗೂ ಅವರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದ ಆ ಒಂದು ಪಾರ್ವೋನನು, ఇంతవరకు వాళ్ళను పెట్టుకున్న ఆ ఒక ఫారోను ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ನೋಡಿದಾಗ దేవుని యొక్క శక్తిని చూసిన ನೀವು వెంటనే ಮೊದಲು ಹೋಗಿ ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಕಲಿಸಿಬಿಟ್ಟ. మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ಅದು పంపించేశారు. ದೇವರ ಶಕ್ತಿ. అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ಅದ ಪ್ರಿಯ ಸಭೆಯೇ, ప్రియ ఒక సంగమ, ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ದೇವರ ప్రజలారా, ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవుని వాక్యం ಆತನು ಯುದ್ಧ చెబుతుంది, ಶೂರನಂತೆ ನಿಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఆయన యుద్ధ శూరుడిగా మీ మధ్యములో ನಿಮ್ಮ ఉన్నాడు. మధ్యದಲ್ಲಿ ఇದ್ದಾರೆ. మీ మధ్యములోనే ಅದರಿಂದ ఉన్నాడు. ಹರ್ಷಿಸು, ಉಲ್ಲಾಸಿಸು. దాని వలన నువ్వు హర్షించు, ಆಗ ఉల్లాసిగా ఉండు. ದೇವರು ನಿಮ್ಮ మధ్యದಲ್ಲಿ ఇరుವುದರಿಂದ అప్పుడు దేవుడు మీ ನೀವು మధ్యములో ఉండే వలన ಸಂತೋಷಗೊಳ್ಳುವಾಗ మీరు సంతోషముగా ఉండే ವೈರಿಯು సమయంలో చెదరి ಆತನು ಓಡಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. వైరి కూడా ఆయన నాశముగా వెళ్ళిపోతాడు. ಅದಕ್ಕೆ ಪೌಲನು ಹೇಳುವಾಗ ಹೇಳುತ್ತಾರೆ, అందుకే పౌలుడు చెప్పే సమయంలో ಫಿಲಿಪಿಯ చెప్తారు, 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ, ఫిలిప్పియ 4వ అధ్యాయము 4వ వాక్యములో 4:4 ఏమి చెప్తుంది? 4వ అధ్యాయం 4 ಏನು ಹೇಳುತ್ತದೆ? ಏನು ಹೇಳಿ? 4:4 ఫిలిప్పు 4వ అధ్యాయము 4వ వాక్యం. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, ಆನಂದಿಸಿಂಡಿ. మరలా చెప్పుదును, ಮರಳ ఆనందించుడి. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಿದೆ? ಯೆಹೋವನಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕರ್ತನಲ್ಲಿ ಸಂತೋಷಿಸಿರಿ. ಆಮೇನ್. ಸಂತೋಷಿಸಿರಿ ಎಂದು ತಿರುಗಿ ಹೇಳುತ್ತೇನೆ. ಯಾರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ಯಾರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಾ? ಇಲ್ಲ ಅಲ್ಲ, ಅಯ್ಯೋ, ದೇವರು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారా? ಯಾರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ఎవరు చెప్తున్నారు? ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పౌలు చెప్తున్నారు. ಈಗ ಪೌಲನು ಎಲ್ಲಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? పౌలు ఎక్కడ నుండి చెప్తున్నారు? ಆತನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఆయనకు సెరలో ఉండే సమయంలో నుండి చెప్తున్నారు. ಸೆರೆಮನೆ ಅನುಭವ ಗೊತ್ತಾ ನಿಮಗೆ? సెరలో ఉండే ఒక అనుభవం తెలుసా మీకు? ಹೇಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఎలా ఉంటుందో తెలుసా మీకు? ಅಯ್ಯೋ, ಮೈಂಡ್ ಫುಲ್ ಪ್ರೆಷರ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. అక్కడ చాలా ఒత్తిడిగా ఉంటుంది. ಲೈಫೇ ಶೂನ್ಯವಾಗ್ಬಿಡುತ್ತೆ. జీవితం యొక్క ನಾವು శూన్యముగా ಯೋಚನೆ ఉంటుంది. ಮಾಡಕ್ಕೆ ಆಗಲ್ಲ. మేము యోచించడానికి ನಾವು ಇರ್ತೇವಾ ಸಾಯ್ತೇವಾ ಅನ್ನುವಂಥದ್ದೇ ನಮ್ಮ ನೆನಪಾಗ್ಬಿಟ್ಟಿರುತ್ತದೆ. మేము జీవిస్తామా చచ్చిపోతామా ఒక ఆ రకంగానే ಊಟ ప్రశ్నలు ఉంటాయి. ಸಿಗ್ತದಾ ಸಿಕ್ಕಲ್ವಾ ಭಯದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. భోజనము దొరుకుతుందా లేక ಆ భయముతోనే ಸ್ಥಳದಲ್ಲಿ ఉంటుంది. ಅವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, అయితే ఆ స్థలము నుండి ఆయన ಕರ್ತನಲ್ಲಿ చెప్తున్నాడు, ಸಂತೋಷಿಸಿ. ప్రభులో ಆಮೆನ್. మీరు సంతోషముగా ಕರ್ತನಲ್ಲಿ ఉండండి. ಸಂತೋಷವಾಗಿರಿ. ప్రభులో మీరు సంతోషముగా ఉండండి. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ನೆಹೆಮಿಯ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನೆಹೆಮಿಯನ್ನು ಹೇಳುವಾಗ నెహెమియా పుస్తకంలో నెహెమియా చెప్పేటప్పుడు 8:10 ಅನಿಸ್ತದೆ, ಇಲ್ಲಾಂದ್ರೆ 10:8 ಆಗಿರಬಹುದು. ಓಕೆ, ಆ 8, ಒಂದು 10 ವಾಕ್ಯದಲ್ಲಿ 8 ಯೆಹೋವನಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿರುವಂತದೇ ನಮ್ಮ ಬಲ. ಆಮೆನ್. యెహోవాలో సంతోషముగా ఉండేదే మా ಅದು యొక్క బలము. ನಿಮ್ಮ ಒಂದು ಸ್ಟ್ರೆಂತ್.
మీ యొక్క బలము, ನಿಮ್ಮ ಒಂದು ಬಲ. ಆಮೆನ್. మీ యొక్క బలము. హల్లెలూయా. కరెక్ట్ ಅದು 10 8 10 8 10 ಇಲ್ಲ, ಅದು ತುಂಬಾ ಮುಖ್ಯವಾಗಿ ಅದು ಓದಬೇಕಂತ ಇಲ್ಲ, ಇದು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು. ದೇವರಲ್ಲಿ ಎಷ್ಟು 8 10 8 10 ಓದಿ, ಪರವಾಗಿಲ್ಲ, ತೆಗೆದು. ಯೆಹೋವನ ಆನಂದವೇ ನಿಮ್ಮ ಆಶ್ರಯವಾಗಿದೆ ಅಂದನು. ಕೊನೆ ಭಾಗ, యెహోవాను యందు ఆనందించేదే మా ఒక బలము. మా ఒక బలము. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మా ఒక, ಪಕ್ಕದಲ್ಲಿರೋರಿಗೆ ಹೇಳಿ, మా ఒక ಬಲము. ಯಾವುದು ಬಲము? ಯಾವುದು ಬಲ? ಇಲ್ಲ, ವಾಕ್ಯ ಓದಬೇಡಿ, ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మా ಒಂದು ಬಲము. ನನ್ನ ಒಂದು ಬಲ. మా ಒಂದು ಬಲము. మా ఒక బలము ఏమి ಯೆಹೋವನ ಆನಂದವೇ. హల్లెలూయా. ಯೆಹೋವನಲ್ಲಿ ಆನಂದವಾಗಿರುವಂತದ್ದು, యెహోవాలో ఆనందించేది ನಮ್ಮ ಒಂದು ಬಲ, మా ఒక బలము. ಇಟ್ಸ್ ಅವರ್ ಸ್ಟ್ರೆಂತ್. అది మా ఒక బలము. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, అందుకే ಸನ್ನಿವೇಶ ನೋಡಿ ನೀವು ಭಯ ಬೀಳ್ಬೇಡಿ, సన్నివేశం చూసి మీరు భయపడకండి, ಯೆಹೋವನಲ್ಲಿ ಸಂತೋಷಗೊಳ್ಳಿ, యెహోవాలో సంతోషముగా ఉండండి, ಯೆಹೋವನಲ್ಲಿ ಬಲಗೊಳ್ಳಿ, యెహోవాలో బలముగా ఉండండి. హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకంటే ಸಂತೋಷವಾಗಿರುವಾಗ, మీరు సంతోషముగా ఉండే సమయంలో, హర్షించేటప్పుడు ಅದೇ ನಮ್ಮ ಬಲವಾಗಿದೆ, అదే మా ఒక బలముగా ఉంటుంది. ಯಾಕೆ ನಾವು ಹರ್ಷಿಸಬೇಕು? ఎందుకు మేము ಯಾಕೆ ಸಂತೋಷಗೊಳ್ಳಬೇಕು? ఎందుకు సంతోషంగా ఉండాలి? ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದಾರೆ, దేవుడు మా తోడై ఉన్నాడు, ಯುದ್ಧ ಶೂರನು, ఆయన యుద్ధ శూరుడిగా. హల్లెలూయా. ಈಗ ಎಲ್ಲರಾಗಿ ಐಗುಪ್ತಕ್ಕೆ ಬನ್ನಿ. ఇప్పుడు అందరూ అలాగే ఐగుప్తానికి రండి. హల్లెలూయా. ಈಗ ಎಲ್ಲರೂ ಎಲ್ಲಿದ್ದೀವಿ? ఇప్పుడు అందరూ మేము ఎక్కడున్నాము? ಐಗುಪ್ತಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು. ವೆರಿ ಗುಡ್. ನೋಡಿ, ವಿತೌಟ್ ಪಾಸ್ಪೋರ್ಟ್, ವಿತೌಟ್ ವೀಸಾ, ವಿತೌಟ್ ಫ್ಲೈಟ್ ನಾವು ಐಗುಪ್ತಿಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಈಗ ನಾವು ಐಗುಪ್ತದಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ఇప్పుడు మేము ఐగుప్తంలో ఉన్నాము. ಈಗ ಐಗುಪ್ತದಿಂದ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಹೊರಟು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నారు. ದೇವರು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ತೋರಿಸಿದರು. ఇప్పుడు దేవుడు ఆయన ఒక శక్తిని అక్కడ ಈಗ చూపించారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ಅವದೆಲ್ಲ ಊರೆಲ್ಲ ಬಿಟ್ಟು ದಾಟಿ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲ ಮುಗಿತಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ಅಲ್ಲಿ ಗೂಡಾರ ಹಾಕಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. వాళ్ళ ఆ ఊరినంతా వదిలేసి బయటకు వచ్చి ఈ సమస్యలంతా తీరిపోయాయని ఒక స్థలముకు వచ్చి అక్కడ గూడారం వేసుకుని అక్కడ ఉన్నారు. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇದೆ. ವಿಮೋಚನ ಕಾಂಡ 14వ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದಿದ್ರೆ ನಮಗೆ ಸಮಯ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ, చదవడానికి సమయం సరిపోదు. ಈಗ ಅಲ್ಲಿ ಬಂದು ಅವರು ಉಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఇక్కడ వచ్చి వాళ్ళు అక్కడ ఉండే సమయంలో ಈಗ ಫಾರೋನಿಗೆ ಇದುವರೆಗೆ ಏನಾಯ್ತು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పటి వరకు ఫారోన్కి ఏమి జరుగుతుందని ఆయనకి తెలియదు. ಆತನು ಒಂದು ಏನು ಅಂದ ಫ್ರೀಸ್, ಆ ಒಂದು ಏನು ಇದು ಆಟ ಆಡುವಾಗ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಏನಂತಾರೆ, ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಅಂತ ದೇವ್ರು ಹೇಳಿದ ತರ ಅವನು ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದ. అంటే ఆ ఫారోనుకి ఎలా అంటే స్తబ్దముగా, అంటే చిన్న పిల్లలు ఆటలాడే సమయంలో చెప్తారు కదా ఫ్రీజ్ అని, అలా ಈಗ ಅವ್ರಿಗೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ, అక్కడ ఏం జరుగుతుంది అది తెలియదు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೆಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ರು, ఇశ్రాయేల్ ప్రజలందరూ బయటికి వచ్చేసారు. ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಆದ್ಮೇಲೆ ಏನಂತ ರಿಲೀಸ್ ಅಂತಾರ. ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಅಂದ್ರೆ ಏನಾಗ್ಬೇಕು, ಇರುವಂತ ಸ್ಥಿತಿಲಿ ಹಾಗೆ ನಿಂತ್ಕೋಬೇಕು, ಆಮೇಲೆ ರಿಲೀಸ್ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ಈಗ ನೋಡ್ತಾನೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನ ಇಲ್ಲ. ఇప్పుడు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు లేరు అక్కడ. ಈಗ 430 ವರ್ಷಗಳು, 430 సంవత్సరాలు ಬಿಟ್ಟಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. అక్కడ బానిసలుగా ఈజీಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು, అంటే చాలా సులభంగా సంబಳ ఇಲ್ಲದೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು, జీతము లేకుండా పని చేస్తున్న వాళ్ళు, ದೊಡ್ಡ ಕಟ್ಟಡಗಳನ್ನ ಕಟ್ಟಿದ, పెద్ద కట్టడములు కట్టిన వాళ్ళు, ఉచితವಾಗಿ నో లేబర్ వర్క్, నో లేబర్ కాస్టే ಇಲ್ಲ, ఉచితంగా అన్ని పనులు చేసిన వాళ్ళు. ಈಗ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅವ್ರು ಯಾರು ಇಲ್ಲ. ఇప్పుడు చూస్తే ఎవరు లేరు. ಈಗ ಆತನ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ఇప్పుడు ఆయన యోచిస్తున్నాడు, ಹೇಗೆ ನಾನು ಕಲಿಸಿದೆ, నేను ఎలా వాళ్ళని పంపించాను. ನೋಡಿ, ಇದು ದೇವರ ಶಕ್ತಿ. చూడండి, ఇది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ದೇವರು ಬಲವಾಗಿ ಇರುವಾಗ, దేవుడు బలముగా ఉండే సమయంలో ಫಾರೋನ ಹಿಡಿತಾ ಇದೆಯಲ್ಲ, ఆ ఫారోన్ ఒక పట్టుబడి ఉంది కదా, ಅದರಿಂದ ಹೊರಗಡೆ ಬರುವಂತದ್ದು ತುಂಬಾ ಕಷ್ಟ. దాని నుండి బయటకి రావడం చాలా కష్టం. చరిత్రలో ఫారోనನ ఆಡಳಿತಕ್ಕೆ ಹಿಂದೆ ಹೋಗುವಾಗ, ఫారోనుకు దాని ఆయన వెనక్కు చూసేదైతే ಇಡೀ ಲೋಕಕ್ಕೆ, సంపూర్ణ లోకమునికి క్షామ ಬಂದಾಗ, ఆ ఒక ಇಡೀ ಕ್ಷಾಮ ಬಂದಾಗ, కరువు వచ్చినప్పుడు ಇಡೀ ಲೋಕಕ್ಕೆ ಪೋಷಿಸಿದಂತ ದೇಶ ಆ ಒಂದು ಐಗುಪ್ತ.
అంటే సంపూర్ణ లోకానికి పోషించిన ఒక దేశమే ఐగుప్త ಅದು దేశము. ಬಲವಾದ ದೇಶ, అది చాలా బలము ఉన్న ಸಮೃದ್ಧಿಯ దేశము, ದೇಶ, సమృద్ధి కలిగిన ಅದಿಲ್ಲಿ దేశము, ತುಂಬಾ ಹೆಮ್ಮೆ ಇರುವ ದೇಶ, అది చాలా గర్వము కలిగిన ఒక ಬಲಿಷ್ಠರು ಇರುವ ದೇಶ, దేశము, బలిష్ఠులు కలిగిన ಅಷ್ಟು దేశము. ಸಾಮಾನ್ಯವಾಗಿ అంత ಅವರ సామాన్యంగా ಕೈಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಬರಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. వాళ్ళ చేతి నుండి మేము బయటికి రావడం అంత ಅಷ್ಟು సులభము కాదు. ಬಲವಾದ ಕೈಯನ್ನ అంత బలము ఉన్న ఒక హస్తము ದೇವರ నుండి ಶಕ್ತಿ ಬದಲಾಯಿಸಿತ್ತು. దేవుని యొక్క శక్తి అక్కడ మార్పడు చేసి ಹಾಲೆಲೂಯಾ. ಕರಗಳನ್ನೆತ್ತಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ, చేతులు పైకెత్తి ಇನ್ನು హల్లెలూయా, ಶಬ್ದವಾಗಿ ಹಾಲೆಲೂಯಾ. శబ్దముగా హల్లెలూయా. దేవుడు ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ, శూరుడిగా మా ರಾಜನಂತೆ ಇದ್ದಾನೆ, రాజుడిగా మా సంఘములో ఉన్నాడు. ಹಾಲೆಲೂಯಾ. ಅದು హల్లెలూయా. ಎಂತ ಶಕ್ತಿ ಆದರೂ ಕೂಡ అది ఎలాంటి ఒక శక్తి ದೇವರು అయినా ಬಿಡಿಸುತ್ತಾನೆ. దేవుడు ಈಗ విడిపించుతాడు. ಅವರು ಹಾಗೆ ಬಂದ ಸಮಯದಲ್ಲಿ వీళ్ళు అలాగే వచ్చిన ಈಗ సమయంలో ಆತನು ಸ್ಟ್ಯಾಚ್ ಇಂದ ರಿಲೀಸ್ ಆದ. ఇప్పుడు ఆయన ఒక స్టాచ్యూ నుండి రిలీజ్ అయి ಇಸ್ರಾಯೇಲ್ ఉన్నారు. ಜನರು ಇಲ್ಲ, ఇశ్రాయేల్ ప్రజలు లేరు. ತಕ್ಷಣ ಆತನ ಜೊತೆಗಿದ್ದ ಎಲ್ಲಾ ಸೈನ್ಯವನ್ನ ಸೇರಿಸಿ వెంటనే ఆయన సైన్యమును అన్ని చేర్పి ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನ ಹೇಗಾದ್ರೂ ತಿರುಗಿ ತನ್ನ ಗುಲಾಮತನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಬರುತ್ತಾನೆ. ఎలాగైనా ఇశ్రాయేల్ ప్రజలను మళ్ళీ బానిసలుగా పట్టుకొని రావాలని ಈಗ వెళ్తారు. ఇప్పుడు ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో ఉన్నారు. ಒಂದು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅವರಿಗೆ ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ. ఒకటి తెలుసుకోండి, వాళ్ళకి యుద్ధము చేయడము రానే రాదు. ಅವರಿಗೆ ಏನ್ ಗೊತ್ತು? వాళ్ళకి ఏమొస్తుంది? ಏನ್ ಗೊತ್ತು? ఏమి తెలుసు? ಟೈ ಅಂದ ತಕ್ಷಣ ಒಂದು ಭಯ ಆಯ್ತಾ? ಈ ತರ ಒಂದು ಭಯ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲ అంటే ఒక భయం అవుతుంది కదా, ఆ భయం ಯಾರು ಎದುರಿಸಿದ್ರೆ ಭಯ ಆಗುತ್ತೆ. ఎవరైనా ఎదిరిస్తే భయం అవుతుంది వాళ్ళకు. ಆ ಒಂದು ಬಲಿಷ್ಠ ನೋಡಿದ ತಕ್ಷಣ ಓಡಿ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡೋ ತರ ಆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళని చూసిన వెంటనే పోయి పని చేసే రకంగా చేస్తుంటారు. ಹೊಡೆದರೂ ಕೂಡ ಅವ್ರು ಎದ್ದು ಬರೋದಿಲ್ಲ, ಕೆಲಸ ಮಾಡ್ತಲೇ ಇರ್ತಾರೆ. కొట్టిన కూడా వాళ్ళు లేచి రారు, ತಿರುಗಿ ಯಾಕೆ ಹೊಡಿತಿ ಅಂತಾನು ಕೇಳೋದಿಲ್ಲ. ఎందుకు మళ్ళీ నన్ను కొడుతున్నావు తిరిగి ಭಯ ಉಳ್ಳವರು, ಭಯ ಉಳ್ಳವರು, చాలా భయం ಆ ఉన్నవాళ్ళు. ಗುಲಾಮತನದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳು, ఆ బానిసలుగా ఉండే సమయంలో ಆ పుట్టిన ಗುಲಾಮತನದಲ್ಲಿ ಬೆಳೆದಂತ ಮಕ್ಕಳು ఆ బానిసలతోనే ಈಗ పెరిగిన ఒక పిల్లలు ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇప్పుడు అరణ్యములో ఉన్నారు. ಈಗ ಹಿಂದಿರುಗಿ ನೋಡಿದ್ರೆ ಪಾರೋನ ಸೈನ್ಯ ಹಿಂದಟ್ಟಿ ಬರ್ತಾ ಇದೆ. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే పారోను ఒక సైన్యము వెంటబడి ಮುಂದೆ వస్తుంది. ನೋಡಿದ್ರೆ ಕೆಂಪು ಸಮುದ್ರ ಇದೆ, ముందర చూస్తే ఎర్ర సముద్రము ಎರಡು ఉంటుంది. ಕಡೆ ನೋಡಿದ್ರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬೆಟ್ಟಗಳು ಇದೆ. రెండు వైపులా చూస్తే పెద్ద పర్వతములు ಈಗ కూడా ಅವರ ఉన్నాయి. ಲೈಫ್ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ఇప్పుడు వాళ్ళ జీవితం ఏమై ಅಲ್ಲಿ ఉందంటే ಯಾವ ಮಾರ್ಗನೂ ಇಲ್ಲ, అక్కడ ఏ ఒక మార్గము లేదు. ಒಂದೇ ಒಂದು ಮಾರ್ಗ ಇತ್ತು. ఉండేదే ఒకే మార్గము. ಏನ್ ಮಾರ್ಗ? ఏ మార్గం అది? ಸಾರ್ ಸರೆಂಡರ್, ಸರೆಂಡರ್. ನಮ್ಗೆ ಏನ್ ಮಾಡಬೇಡಿ, ನಾವು ತಿರ್ಗಾ ಗುಲಾಮತನಕ್ಕೆ ಬರ್ತೇವೆ, మమ్మల్ని ఏమి ತಿರ್ಗಾ ಕೆಲಸ చేయకండి. ಮಾಡಿ ಕೊಡ್ತೇವೆ. ఆ ಒಂದೇ ಮಾರ್ಗ ಇತ್ತು. వాళ్ళకు ఉండే మార్గం ఏంటంటే మళ్ళీ మేము బానిసలుగా మేము వచ్చేసాం, మమ్మల్ని వదిలేయండి, మేము సరెండర్ అయిపోతాం ಬೇರೆ అని చెప్పడం మార్గమే ఒకటే. ಇಲ್ಲ. వేరే మార్గమే ಬೇರೆ లేదు, ದಾರಿನೇ ಇಲ್ಲ, వేరే మార్గమే లేదు. ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ಮೋಸೆ ಮೇಲೆ ಕೋಪ ಬರ್ತಾ ಇದೆ. ఇంకొకటి మోషే గురించి కోపం ಅವರು వాళ్ళకి ಹೊರಗಡೆ అవుతుంది. ಬರುವಾಗ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಯ್ತು. వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ಅವ್ರು ಈಗ ఉన్నారు. ಒಂದು ಗೂಡಿನಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಂದು ಪಕ್ಷಿಯನ್ನ ಬಿಚ್ಚಿ ಬಿಟ್ಟ ಹಾಗೆ ರೆಕ್ಕೆಗಳನ್ನು ಹಾರಾಡುವ ಒಂದು ಅನುಭವ, ಏನೋ ಒಂದು ಡಿಫರೆಂಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇತ್ತು. అంటే పంజరంలో ఉండే ఒక పక్షిని బయటకి విడిచేటప్పుడు ఏదో ఒక సంతోషముగా ఉంటుంది, ఆ ఒక సంతోషం వాళ్ళకి ఉన్నది. ಒಂದು ರಾತ್ರಿ ಮುಗಿದು ಇನ್ನೊಂದು ಬೆಳಗ್ಗೆ ಆಗುವುದರೊಳಗಡೆ ಆ ಸಂತೋಷನ ಹೋಗುವ ತರ ಈಗ ಆತನು ಓಡಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక రాత్రి మళ్ళీ ఉదయించే సమయంలో ఆ సంతోషం వెళ్ళే రకంగా ఇక్కడ కూడా అవుతుంది. ಈಗ ಫುಲ್ ಭಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ఇప్పుడు చాలా భయంతో ಒಂದು వాళ్ళు ಕಡೆ ఉన్నారు. ಕೋಪದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇంకొక భాగంలో చూస్తే ಆಗ కోపముగా ಮೋಸೆಯನ್ನ ఉన్నారు. ನೋಡಿ అప్పుడు మోషేని చూసి ಅವ್ರು ಏನ್ ಕೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా? ಯಾಕಪ್ಪ ನಮ್ಮನ್ನ ಈ ಅರಣ್ಯಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದೆ, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యానికి పిలుచుకొని ನಾವು వచ్చావు? ಸತ್ರೆ ಅಲ್ಲಿ ಸಮಾಧಿ ಮಾಡಕ್ಕೆ ಜಾಗ ಇಲ್ಲ ಅಂತನಾ ಇಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದೆ? మేము చస్తే అక్కడ మమ్మల్ని సమాధి చేయడానికి స్థలము ಹಾಗಾದ್ರೆ లేదని ఇక్కడ పిలుచుకొని ಅವರ వచ్చావా? ಒಂದು ಮನಸ್ಥಿತಿ ಏನಾಯ್ತು? వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉందంటే ನಾವು ಸಾಯ್ತೇವೆ, మేము చచ్చిపోతాము, ಇಲ್ಲೇ ನಮ್ಮನ್ನ ಊತಾಕ್ತಾರೆ. ఇక్కడే మమ్మల్ని పాతి పెట్టేస్తారు. ಹಾಲೆಲೂಯಾ. ನಾವು ಸತ್ತೋಗ್ತೇವೆ, మేము చచ్చిపోతాము, ಎಲ್ಲ ಮುಗಿಯಿತು, అన్ని ఇక్కడికి అయిపోతుంది, ಗತಂ, ಅಷ್ಟೇ ಮುಗಿಯಿತು అంతే ఇక్కడికి ಅಂತ ಅವ್ರ ಮನಸ್ಸಲ್ಲಿ ಇತ್ತು. వాళ్ళ మనసులో ఇదే ಈಗ కార్యం ಮೋಸೆಗೆ ఉంది. ಬಂದಾಗ మోషేకి వచ్చేది ಈಗ ಮೋಸೆಗೆ ಒಂದೇ ಏನ್ ದೇವರೇ ಅಂತ ದೇವರ ಹತ್ರ ಅವ್ರು ಹೋಗ್ತಾರೆ. ఇప్పుడు మోషే ఏం దేవుడా ఏంటిది అని దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ಆಗ ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే 14ನೇ ವಾಕ್ಯ ಓದೋಣ. 14వ వాక్యము. 14 14వ అధ్యాయము 14వ వాక్యము విమోచన కాండం. ಬೇಗ ಯೆಹೋವನೇ ನಿಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವನು, ನೀವಂತೂ ಏನ್ ಮಾಡ್ರಿ? ಸ್ವಲ್ಪ ಸುಮ್ಮನೆ ಇರಿ, ಏನು ಮಾಡಬೇಡಿ, మీరేమి చేయకండి, ನೀವು ಸುಮ್ಮನೆ ಇರಿ, మీరు ఊరుకనే ఉండండి. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಕೆಲವು ಸತಿ ನಮ್ಮ ಪರದಾಟ, ನಮ್ಮ ಭಯ, ನೀವು ಸ್ವಲ್ಪ ಸುಮ್ಮನೆ ಇರಿ, ಏನ್ ಮಾಡಬೇಡಿ.
కొన్ని సమయంలో మా ఒక్క అడివిడి ಅವರು ಅದೇಂತಿ ಮೋಸೆ ಇವತ್ತು ಮೋಸೆ మీరు ಹತ್ರ ఊరికనే ಬಂದು ఉండండి. ಮೋಸೆ ಅಂತ ಕೋಪ ನೀವು ಸ್ವಲ್ಪ ಸುಮ್ಮನೆ ಇರಿ. మోషే దగ్గరికి వచ్చి మోషే అని కాదు, మీరు ఊరికనే ಈಗ ఉండండి. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ. ఇప్పుడు ఏం చేయాలో ಅಷ್ಟೊಳಗಡೆ తెలియదు. ಅವರು ಮರಣ ಸತ್ತೋಗ್ತೀವಿ ಅನ್ನುವಂತ ಡೆಸ್ಟ್ ಎಂಡಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ರು. అంతలోగా వాళ్ళు మేము చచ్చిపోతామని ఒక కార్యానికి వెళ్ళిపోయి ఉన్నారు. ದೇವರು ಹೇಳ್ತಾರೆ అప్పుడు దేవుడు చెప్తున్నారు, ಸುಮ್ಮನೆ ಇರಿ, మీరు ఊరికనే ఉండండి, ಸುಮ್ಮನೆ ಇರಿ. మీరు ఊరికనే ನೀವು ఉండండి. ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? మీరు ఏం ನೀವು చూస్తున్నారు? ನೋಡ್ತಾ ಇರುವಂತ ಈ ಒಂದು ಐಗುಪ್ತಿಯರನ್ನ మీరు చూస్తున్న ఈ ఐగుప్తులు ಇನ್ನು ಮುಂದೆ ನೀವು ಕಾಣುವುದೇ ಇಲ್ಲ. 13ನೇ ವಾಕ್ಯ, ఇంకా ముందటికి మీరు చూడలేరు. 13ನೇ ವಾಕ್ಯ, 13వ వాక్యము, అందుకు మోషే భయపడకుడి, నా ಕನ್ನಡ ಸಾಕು. ಓಕೆ ಓಕೆ, ಇದು ಕನ್ನಡಲ್ಲ. ಅಂಜಬೇಡ್ರಿ, ಸುಮ್ಮನೆ ನಿಂತ್ಕೊಂಡು ಇವತ್ತು ರೀತಿಯನ್ನ ನೋಡ್ರಿ. ನೀವು ಇವತ್ತು ನೋಡುವ ಐಗುಪ್ತಿಯರನ್ನು, ಹಾಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ హల్లెలూయా, ಕರಗಲೆತ್ತಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. చేతులు పైకెత్తి హల్లెలూయా. ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, దేవుడు చెప్తున్నారు, ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನು ಓಡಿಸ್ಕೊಂಡು ತಿರುಗಿ ತನ್ನ ದೇಶಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬರುವಂತ ಆ ಒಂದು ಐಗುಪ್ತಿಯರನ್ನ, మిమ్మల్ని తరుముకుని మళ్ళీ వాళ్ళ దేశానికి బానిసలుగా తీసుకుపోవాలి వచ్చిన ఐగుప్తులు ಹೇಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ? వాళ్ళు ఎలా వస్తున్నారంటే, ಸಿಂಹ, ఒక సింహము ಸಿಂಹ ಕೈನಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡಂತ ಆ ಒಂದು ಆಗಾರ ಅಥವಾ ಒಂದು ಜಿಂಕೆ ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಓಡುವಾಗ ಸಿಂಹ ತಿರುಗಿ ಹಿಡಿಯಕ್ಕೆ ಎಷ್ಟು ఆక్రోషವಾಗಿ ఓడి బರ್ತದೆ, ఆ ರೀತಿನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక సింహము దాని యొక్క ఆహారము దాని నుండి తప్పించుకుపోయి వెళ్ళే సమయంలో ఎంత ఘోరముగా వస్తుందంటే, ಹಾಗೆ ಬರುವಾಗ అలాగే వచ్చే ದೇವರು ಹೇಳ್ತಾ సమయంలో ಇದ್ದಾರೆ, దేవుడు ನೀವು చెప్తున్నాడు, ಇನ್ನು ಮುಂದೆ ಇವರನ್ನ ಕಾಣುವುದೇ ಇಲ್ಲ. ఇంకెన్నడు మీరు వాళ్ళని మీరు ಯಾಕೆ? చూడరు. ఎందుకంటే ಕರ್ತನು ಯೆಹೋವನು ನಿಮಗೋಸ್ಕರ ಯುದ್ಧ ಮಾಡುವ. యెహోవా మీ కొరకై యుద్ధము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అదే చెప్పబడి ఉంది, అదే ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అదే చెప్పబడి ఉంది. ఎల్ గిబోర్, ఎల్ గిబోర్, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ గిబోర్, ఎల్ గిబోర్, ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ మా పక్కలో ಶೂರನಾಗಿ శక్తివంతుడిగా ನಿಂತುಕೊಂಡು నిలబడి ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವ. మా కొరకై యుద్ధము చేసే హల్లెలూయా. ಹಲವಾರು ಒಳಸಂಚಿಗಳು, అనేక కుతంత్రాలు, ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರುವಂತ ಅನೇಕ ಘಟನೆಗಳು, మా చుట్టూ ఉన్న అనేక ನಮ್ಮನ್ನು కార్యములు, ಭಯ ಹುಟ್ಟಿಸುವ ಕಾರ್ಯಗಳು, మమ్మల్ని భయపరించే కార్యములు, ನಮ್ಮನ್ನು ಬೆದರಿಕೆ ಹಾಕುವ ಕಾರ್ಯಗಳು మమ్మల్ని బెదిరించే ఒక ನಮ್ಮ కార్యములు ಮುಂದೆ ಬರುವಾಗ ముందుగా వచ్చే ದೇವರು సమయంలో ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, దేవుడు చెప్తున్నారు, ದೇವರಲ್ಲಿ ಸಂತೋಷಗೊಳ್ಳಿ, దేవునిలో ಆತನಲ್ಲಿ ಹರ್ಷಿಸಿರಿ, ಉಲ್ಲಾಸಿಸಿರಿ. ఆయనలో హర్షించండి, సంతోషముగా ఉండండి. ಯಾಕೆ? ఎందుకంటే ಯೆಹೋವನು యెహోవా ನಿಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇದ್ದಾನೆ, మీ తోడై ఉన్నాడు, ನಿಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಾನೆ. మీ తోడుగానే ఉన్నాడు. ಹೇಗೆ ಇದ್ದಾನೆ? ఎలా ఉన్నారంటే ಯುದ್ಧದ ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. యుద్ధ శూరుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ಅದೇ ತರ ಈ ಒಂದು ಅಧ್ಯಾಯವನ್ನು ಮುಗಿಸುವಾಗ అదే రకంగా ఈ అధ్యాయం ముగించే ದೇವರು సమయంలో ಆ ಒಂದು ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನ ವಿಭಾಗ ಮಾಡಿ, దేవుడు ఆ ఒక ఎర్ర సముద్రాన్ని ಆ ಕೆಂಪು విభాగించి ಸಮುದ್ರದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನು ನಡೆಸುವಾಗಲೇ ఆ ఎర్ర సముద్రములో ఇశ్రాయేల్ ప్రజలను ದೇವರು నడిపించి ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ, ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ ತನ್ನ ಜನರ ಜೊತೆ ಬಂದು ಬಿಟ್ರು. దేవుడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఆయన ప్రజల సంఘం ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవుని వాక్యం ಇಡೀ చెప్తుంది, ರಾತ್ರಿ, సంపూర్ణ రాత్రి ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಆ ಒಂದು ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಹೋಗುವಾಗ, ఆ ఒక సముద్రము దాటి వాళ్ళు వెళ్ళే సమయములో ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರನ್ನ ఈ ఒక ఇశ్రాయేల్ ప్రజలను ಐಗುಪ್ತ ಸೈನ್ಯವು ಮುಟ್ಟದ ಹಾಗೆ, ఐగుప్త సైన్యులు వాళ్ళని ముట్టడానికి అవరకంగా ముట్టడానికి ದೇವರ ಅಗ್ನಿ ಸ್ತಂಭ, దేవుని యొక్క అగ్ని స్తంభము ಹಾಗೆ ಅವರನ್ನ ಸೇರಿಸಲು ಬಿಡಲೇ ಇಲ್ಲ. వాళ్ళని అక్కడ చేరుకోవడానికి విడనే లేదు. ಪಕ್ಕದಲ್ಲೇ ಇದ್ದಾರೆ, పక్కలోనే ఉన్నారు. ಫಾರೋನ್ ನೆನೆಸ್ತಾನೆ, ఫారోను ಹೇಗಾದ್ರೂ ಹಿಡಿದು ಬಿಡೋಣ, ఎలాగైనా వాళ్ళు పట్టుకుందా. ಈ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೆಲ್ಲ ಈಗ ಆ ಒಂದು ಕೆರೆಯನ್ನು ದಾಟಿದರು. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళు దాటి ಆ ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಮೇಲೆ ಬಂದ್ರು. ఆ సముద్రాన్ని దాటి ಇಡೀ బయటికి వచ్చిన తర్వాత ಫಾರೋನ್ ಐಗುಪ್ತ ಎಲ್ಲ ಸೈನ್ಯವು ನೀರಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ನಿಂತ್ಕೊಳ್ತು. ఇప్పుడు ఐగుప్తు ఒక సైన్యం అందరూ వచ్చి నీటిలో వస్తున్నారు. ಈಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ತಿರುಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ తిరిగి చూస్తున్నారు. ಹೇಳಿದರು, దేవుడు చెప్పారు, ಸುಮ್ಮನೆ ನಿಂತುಕೊಂಡು ನೋಡಿ,
మీరు ఊరుకనే ఉండి చూడండి. ಅವರು ನೋಡುವಾಗಲೇ వాళ్ళు చూసే సమయంలోనే ಸಮುದ್ರ ತಿರುಗಿ ಒಂದಾಯಿತು. ಸಮುದ್ರము ಮళ్ళಾ ಆ ఒకటైంది. ನೀರಿನಲ್ಲಿ ಬಂದ ಐಗುಪ್ತಿಯ ಎಲ್ಲ ಸೈನ್ಯಗಳು, ఆ నీటిలో వచ్చిన అన్ని ఐగుప్త సైన్యం, ಬಲವಾದಂತ ಪ್ರತಿ ಒಂದು ಯುದ್ಧ ವೀರರು, బలముగా ఉన్న అన్ని యుద్ధ వీరులు ಸಮುದ್ರದಲ್ಲಿ ಮುಳುಗಿ ಸತ್ತೋದು. ఆ సముద్రములో మునిగి చచ్చిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ಅವರು ನಿಂತ್ಕೊಂಡು ನೋಡ್ತಲೇ ಇದ್ದಾರೆ. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. ಯಾರು ಓಡಿಸ್ಕೊಂಡು ಬಂದ್ರೋ ఎవరు తరుముకుని వచ్చారు, ಅವರ ಕಣ್ಣು ಮುಂದೆ ತೇಲಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళే వాళ్ళ కన్నెదుటిగా తేలుతూ నీటితో ಅವರೇ తేలుతున్నారు. ಸತ್ತಿದ್ದಾರೆ. వాళ్ళే చచ్చిపోయి ಇವರು ఉన్నారు. ಏನು ಮಾಡಲಿಲ್ಲ. వీళ్ళేమి చేయలేదు. ಯುದ್ಧ ಶೂರನು. ಆಮೆನ್. యుద్ధ శూరుడు. ಆತನು ಶೂರನಾದ ದೇವರು. ఆయన శక్తి కలిగిన ತನ್ನ దేవుడు. ಜನರಿಗಾಗಿ, ఆయన ప్రజల కొరకై, ಆರಿಸಿಕೊಂಡವರಿಗಾಗಿ, ఆయన ఎన్నుకున్న ప్రజల కొరకై ವೈರಾಗ್ಯದಿಂದ ಇರುವ ఆయన వైరాగ్యంగా ఉన్నాడు. ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మీ పక్కలోనే ನಿಮ್ಮ ఉన్నాడు. ಒಂದು ಸನ್ನಿವೇಶಗಳು, మీ యొక్క ನಿಮ್ಮ సన్నివేశము, ಕೆಲಸದ ಕಾರ್ಯಗಳು, మీ యొక్క పనిలో ఉండే ఒక ಒಂದು ವೇಳೆ కార్యము, ನೀವು విరోధವಾಗಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆದರೂ ಏನಾದ್ರು ಮಾಡಿರಬಹುದು. మీకు విరోధంగా ఏదైనా ఒకటి చేయబడి ఉండొచ్చు. ಆದರೆ ದೇವರು ಬಲವುಳ್ಳ ದೇವನಾಗಿ ಜೊತೆಗೆ అయితే బలము కలిగిన దేవుడు మీ తోడై ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಕಾರ್ಯ ನೋಡಬೇಕು, ఇంకొక కార్యము చూడాలి. ಬಟ್ ಸಮಯ ಇಲ್ಲ. అయితే సమయము లేదు. ಆದರೂ ನಾನು ಅದನ್ನ ಹಾಗೆ ಹೇಳ್ತೀನಿ. అయితే దాన్ని అలాగే చెప్పవచ్చు. 2 ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 20ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2 పూర్వకాల వృత్తాంతము, ಯೋಸಫಾಟ್ ಅರಸನು, యెహోషాపాతు ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದ ಏರಾಳವಾದ ಜನರು, ఆయనకు విరోధంగా వచ్చిన అనేక ಆ జనాలు, ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయంలో 20ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. 20వ అధ్యాయము 2ನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 20ನೇ ಅಧ್ಯಾಯ 2వ పూర్వకాల వృత్తాంతము 20ನೇ ಅಧ್ಯಾಯ 20వ 12ನೇ అధ్యాయము ವಾಕ್ಯ 12వ వాక్యము. ನಮ್ಮ ದೇವರೇ, ಬಲವಿಲ್ಲ, ತಿಳಿಯದು, ನಿಮ್ಮನ್ನೇ ನೋಡುತ್ತಿವೆ ಅಂದನು. ಆಮೆನ್. తెలుగుಲಿ, మా దేవా, ఆ. నీవు వారికి తీర్పు తీర్చవా? ఆ. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ಈ ಯೋಸಫಾಟನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. యెహోషాపాతును అక్కడ ನಮಗೆ ಏನ್ ప్రార్థన ಮಾಡಬೇಕು చేసెను. ಗೊತ್ತಿಲ್ಲ. ఈ ఏరాళವಾದ గుంపు ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಬಂದಿದೆ. ఈ ఒక పెద్ద సైన్యము మాకు విరోధంగా వస్తుంది, ఏమి చేయాలో మాకు తెలియదు. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ನಿಮ್ಮನ್ನೇ ನೋಡುತ್ತಾ ಇದೆ. దాని వలన మా కన్నులు మిమ్మల్నే చూస్తుంది. ಅವರು ನೋಡಿ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ ఆయన వాళ్ళని చూసి ప్రార్థించిన వెంటనే ದೇವರು ಮಾತಾಡುತ್ತಾರೆ. దేవుడు మాట్లాడతారు. ದೇವರು ಅವರಿಗೆ ಮಾತಾಡುತ್ತಾರೆ. దేవుడు వాళ్ళ గురించి మాట్లాడతారు. 15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 15వ వాక్యములో, ಈ ಯುದ್ಧವು ನಿಮ್ಮದಲ್ಲ, ఈ ఒక యుద్ధము మీది కాదు, ನಾನೇ ನಿಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತೇನೆ. నేనే మీ కొరకు యుద్ధము ಹಾಗೆ చేస్తాను. ಇವರು ಹಾಡಿ ಸ್ತುತಿಸಲು ಪ್ರಾರಂಭಿಸಿದಾಗ వీళ్ళు అలాగే పాడి స్తుతించే సమయములో 21ನೇ ವಾಕ್ಯ, 21వ వాక్యములో, ಅವರು ದೇವರನ್ನು ಹಾಡಿ ಸ್ತುತಿಸಿದಾಗ వాళ్ళు దేవుని ఆరాధించి ಅವರಿಗೆ స్తుతించినప్పుడు ವಿರೋಧವಾಗಿ ಬಂದಂತ ಎಲ್ಲ ವೈರಿಗಳನ್ನ ದೇವರು ನಾಶ ಮಾಡಿದರು. వాళ్ళకు విరోధంగా వచ్చిన అన్ని సైన్యములను దేవుడు నాశము చేసి ಇಡೀ ಯೋಸಫಾಟನಿಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ಜಯವನ್ನು ಕೊಟ್ಟರು. యెహోషాపాతునకు సంపూర్ణముగా జయము ಒಂದು నిಮಿಷ ఇచ్చెను. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ఒక నిమిషం ఉండే స్థలం ನಾವು ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು అలాగే లేచి ನಾವು నిలబడి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದ್ದೇವೆ. మేము ప్రార్థన ದೇವರು ಈ చేయబోతున్నాము. ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ దేవుడు ఈ ఒక నెలలో ಈ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನ ఈ ఒక వాక్కును, ನಮಗಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ఈ ఒక వాగ్దానం మాకు ఇచ్చి ನಿಮಗಾಗಿ ఉన్నారు. ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మీ కొరకై ఇచ్చి ಆತನು ఉన్నారు. ಶೂರನಂತೆ ಇದ್ದಾನೆ. ఆయన శక్తివంతముడుగా ನಾವು మీ ಏನು మధ్యలో ಮಾಡಬೇಕು? ఉన్నాడు. ನಾವು ಏನು ಮಾಡಬೇಕು? మేము ఏమి చేయాలి? ಆತನಲ್ಲಿ ಹರ್ಷಿಸಬೇಕು, ಉಲ್ಲಾಸಿಸಬೇಕು, ఆయనలో హర్షించి ఉల్లాసించి ಆತನಲ್ಲಿ ఉల్లాసంగా ఉండాలి. ಸಂತೋಷಗೊಳ್ಳಬೇಕು. ఆయనలో ఉల్లాసంగా సంతోషంగా ಯಾಕಂದ್ರೆ ఉండాలి. ನಮಗಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವ ಕರ್ತನು, ఎందుకంటే మా కొరకై యుద్ధము చేసే ನಮಗಾಗಿ యెహోవా, ಜಯವನ್ನು ಕೊಡುವ ಕರ್ತನು, మా కొరకై జయము ఇచ్చే ಇದು దేవుడు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ యేసు ప్రభు ఒక గురించి చెప్పబడి ఉంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬರುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ యేసు ప్రభు రాకడ ಹಳೆ ముందుగా ಒಡಂಬಡಿಕೆ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಪ್ರವಾದನೆ, పాత నిబంధనలో ಆತನು చెప్పబడింది. ಬರುವಾಗ ఆయన వచ్చే ಆತನು సమయంలో ಜಯವನ್ನ ಕೊಡುತ್ತಾನೆ. ఆయన జయము ಹಾಗೆ ఇచ్చగలిగిన ಯೇಸು ಸ್ವಾಮಿ అదే రకంగా యేసు ప్రభు ಶಿಲುಬೆಯ ಮೇಲೆ శిలువ పైన ಸಂಪೂರ್ಣವಾದ ಜಯವನ್ನು ಕೊಟ್ಟ. సంపూర్ణమైన జయము మా ಆತನ కొరకై ಒಂದು ఇచ్చి ಮರಣ, ఉన్నాడు. ఆయన ఒక మరణం, ಆತನ ಒಂದು ರಕ್ತ, ఆయన ఒక రక్తం, ಆತನ ಒಂದು ಶಿಲುಬೆಯ ಕಷ್ಟಗಳು, ಆ ಒಂದು ಪಾಡುಗಳು ఆయన శిలువ మీద పడిన ఒక కష్టము ನಮಗೆ
ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದೆ. మాకు ఒక జయం ಅದು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. ఆయన రక్తం ಇವತ್ತು జయం ಕೂಡ ఇచ్చే రకంగా ఉంది. ಯೇಸುವಿನ ನಾಮವನ್ನು ಹೇಳುವಾಗ యేసు ఒక నామం ನಮಗೆ చెప్పే ಜಯ. సమయంలో మాకు జయం. ಯೇಸುವಿನ ನಾಮವನ್ನು ಹೇಳುವಾಗ, యేసు నామం చెప్పే ಯೇಸುವಿನ సమయంలో, ರಕ್ತವನ್ನು ಹೇಳುವಾಗ యేసుని యొక్క ಅದು రక్తం చెప్పే ಜಯ సమయంలో ಕೊಡುವಂತದ್ದು. అది జయం ఇచ్చేది. ಅದನ್ನು ಶೂರನಂತೆ అది యుద్ధ శూరుడిగా ಅದನ್ನು ನಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ఆయన మా సంఘం ನಮ್ಮೊಳಗಡೆ ಇದ್ದು మా ನಮ್ಮ లోపలే ಸುತ್ತಲೂ ఉన్నాడు. ಇದ್ದು మా తోడిగా ఉన్నాడు. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇದ್ದು మా కుటుంబంలో ನಮ್ಮ ఉండి, ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದು మా సంఘములో ನಮ್ಮನ್ನು ఉండి ನಡೆಸುವವನಾಗಿದ್ದಾನೆ. మమ్మల్ని నడిపించే రకంగా ಇವತ್ತು ఉన్నాడు. ಹಾಗೆ ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ఈ రోజు అలాగే దేవుని యొక్క సముఖములో ಆತನ ಒಂದು ರಕ್ತವನ್ನ, ఆయన ఒక రక్తమును, ಆತನ ಒಂದು ದೇಹವನ್ನ ನಾವು ನೆನಪು ఆయన ఒక ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. శరీరమును మేము ಯೇಸು జ్ఞాపకం ಸ್ವಾಮಿ ತೋರಿಸಿಕೊಡಲ್ಪಟ್ಟ ಆ ಒಂದು ರಾತ್ರಿ యేసు ప్రభుని పట్టబడిన ఆ ఒక రోజున ಆ ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದು ఆ ఒక రొట్టెని ಅದನ್ನು తీసుకొని ಮುರಿದು, దాని విరచి, ಇದು ತೆಗೆದುಕೊಂಡು ತಿನ್ನಿರಿ, ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಡುವ ನನ್ನ ದೇಹ ಎಂಬುದಾಗಿ దీన్ని తీసుకొని భుజించండి, ఇది నా కొరకై ఇచ్చిన నా ఒక శరీరం. ರಸದ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು రసం ఒక పాత్రము తీసుకొని ಇದು ತೆಗೆದುಕೊಂಡು ಪಾನ ಮಾಡಿರಿ, దీన్ని తీసుకొని సేవించండి, ಇದು ನಿಮಗೋಸ್ಕರ ಸೂಚಿಸಲ್ಪಡುವ ನನ್ನ ರಕ್ತಕ್ಕೆ ಹೋಲಿಕೆ ఇది ಆಗಿದೆ మీ ಎಂಬುದಾಗಿ. కొరకై కార్చిన నా ఒక రక్తము అయి ఉంది. ನಮ್ಮ ಮುಂದೆ ಇಡಲ್ಪಟ್ಟಿರುವ మా ముందర పెట్టిన ಈ ಒಂದು ರೊಟ್ಟಿ ರಸ, ఈ ఒక రొట్టెను ద్రాక్ష ಅದು రసం, ಯೇಸುವಿನ ದೇಹ, ಆತನ ಒಂದು ರಕ್ತ. ఇది యేసు ప్రభు ఒక శరీరము, ఆయన ఒక ಇದರಲ್ಲಿ రక్తము. ಪಾಲ್ಗೊಳ್ಳುವಾಗಲೇ దీంట్లో మేము పాలు తీసుకునే సమయంలో ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ క్రీస్తు ప్రభు ఒక ಜಯದ ಬಾಧ್ಯರಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ. జయము పొందిన ఒక ಜಯಕ್ಕೆ బాధ్యులుగా మేము, ಪಾಲುಗಾರರಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ. జయము పొందిన బాధ్యులుగా మేము ನಾವು ఉన్నాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రార్థన చేసుకుందాం. ಪರಿಶುದ್ಧನಾದ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రేమ ನಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ದೇಹದಲ್ಲಿಯೂ మా కొరకై విరిచిన మీ యొక్క ನಮಗೋಸ್ಕರ శరీరాన్ని, ಸುರಿಸಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ರಕ್ತದಲ್ಲಿಯೂ మా కొరకై కార్చిన మీ యొక్క రక్తాన్ని ಪಾಲ್ಗೊಳ್ಳುವುದಕ್ಕೆ పాలు ನಮಗೆ పొందడానికి ಕೃಪೆಯನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ. మాకు కృపను ఇవ్వండి. ನಮ್ಮ ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತೇವೆ మమ్మల్ని మీ యొక్క నడిపింపులో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, యేసు ప్రభు ಆಮೆನ್. ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. అలాగే ప్రార్థనతో ముందుగా వచ్చి తీసుకోండి. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ అందరూ స్తోత్రముతో, ದೇವರೇ, ನನಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ದೇಹಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. దేవుడా మా కొరకై విరిచిన నీ యొక్క ಎಂಬುದಾಗಿ శరీరం ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ ಅದನ್ನು ನಾವು ಪೂಜಿಸೋಣ. అందరూ స్తోత్రముతో దీన్ని పూజిస్తాం. ಆ ರಕ್ತಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ. ఆయన ఒక ఈ యొక్క రసము, ఆయన ఒక రక్తము కొరకై స్తోత్రం. ನನಗಾಗಿ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ರಕ್ತಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. కార్చిన నీ యొక్క రక్తము కొరకై ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ ಅದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ. స్తోత్రముతో దాంట్లో పాల్గొందాం. ಆತನ ಶರೀರದಲ್ಲಿಯೂ ಆತನ ರಕ್ತದಲ್ಲಿಯೂ ದೇವರು ಪಾಲು ಕೊಟ್ಟಂತ ಕೃಪೆಗಾಗಿ, ఆయన యొక్క శరీరములో రక్తములో పాలుపరచడానికి దేవునిచ్చిన కృప కొరకు ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಸ್ತೋತ್ರ దేవునికి ಕರ್ತನೆ, స్తోత్రము చెల్లిద్దాం. ಓ ಸ್ತೋತ್ರಪ್ಪ. స్తోత్రము ಇದುವರೆಗೆ ದೇವರು ನಡೆಸಿದಗಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ఇంతవరకు దేవుడు నడిపించిన కొరకై ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರಪ್ಪ. స్తోత్రం ದೇವರು ಕೊಟ್ಟಂತ తండ్రి, ವಾಗ್ದಾನಗಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకై ಆಮೆನ್. వాగ్దానం ದೇವರು స్తోత్రం ಇಡೀ ಈ చెల్లించండి. ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ దేవుడు సంపూర్ణ నెలము ಪ್ರತಿದಿನ ఈ ఒక ప్రతి ఒక్క రోజు ಪ್ರತಿ ಕ್ಷಣಗಳು ప్రతి ఒక్క ಆತನು ನಮ್ಮ ಜೊತೆನಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ఆయన మా తోడై ఉండగా ನಾವು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. దేవుని కొరకై ಸ್ತೋತ್ರ స్తోత్రం ಕರ್ತನೆ, చెల్లిద్దాం. ಸ್ತೋತ್ರಪ್ಪ, ಸ್ತೋತ್ರಪ್ಪ, స్తోత్రం, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ರಾಜ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. 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 ಆಮೆನ್. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధము కలిగిన ప్రేమ ನಮ್ಮೆಲ್ಲರೂ ನಾಲ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. అందరూ మీ యొక్క నడిపింపు ನೀನು ಕೊಟ್ಟಂತ ನಿನ್ನ ವಾಗ್ದಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మీరు ఇచ్చిన మీ యొక్క వాగ్దానం ಮಾರ್ಪಡದ ನಿನ್ನ ವಾಕ್ಯಗಾಗಿ ಸ್ತೋತ್ರ. మార్పడుకున్న మీ యొక్క
ಯುದ್ಧ ಶೂರನಾಗಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ಯುದ್ಧ ಶೂರುಡಿಗ మా సంఘం మా తోడై ನಮಗೆ ಜಯ ಕೊಡುವ ದೇವರಾಗಿ ನಿನ್ನ ಜೊತೆ ಇರುವುದಕ್ಕಾಗಿ జయమిచ్చే దేవుడుగా మా తోడై ನೀನು ಅರಸನಾಗಿ ನಮ್ಮ ಮುಂದುಗಡೆ ನೀನು ಹೋಗುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ಅರಸುಡುగా మా ముందుగా వెళ్తున్నది ಈ ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ ఈ సంపూర్ణ ನಿನ್ನ నెల ಜನರ ಜೊತೆಗಿದ್ದು ನಡೆಸು ಸ್ವಾಮಿ. మీ ప్రజల తోడై మీరు ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ನೀನು ನಡೆಸು ಸ್ವಾಮಿ. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క తోడుగా మీరు ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವಂತ ಎಲ್ಲರಿಗೂ ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ನಡೆಸು ಸ್ವಾಮಿ. చూస్తున్న అందరిని మీరు దీవించండి. ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ ఒక వారము ನಿನ್ನ సంపూర్ణంగా ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ నీ ಸ್ವಾಮಿ. యొక్క ప్రసన్నత అందరూ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುವಾಗ ಬರುವಾಗ పనికి వెళ్ళేటప్పుడు వచ్చే ನೀನು సమయంలో ಕಾಯ್ದು ನಡೆಸು ಸ್ವಾಮಿ. మీరు నడిపించండి, ನೀನು ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. మీరు బలపరచండి. ನಿನ್ನ ಸಂರಕ್ಷಣೆ ಇರಲಿ, మీ యొక్క సంరక్షణ ನಿನ್ನ అందరికీ ಕೃಪೆಯ కలుగును ಹಸ್ತము గాక. ಜೊತೆಗೆ ಇರಲಿ మీ ಸ್ವಾಮಿ. కృపా హస్తం అందరూ తోడుగా ನಿನಗೆ ఉండును గాక. ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే స్తోత్రము ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి ನನ್ನ చెప్తామా? ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ನನ್ನ ಸರ್ವೆಂದರಿಗೆ ಆತನ ಪವಿತ್ರ ನಾಮ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡ, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಹೇತು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ.